Praise the Lord. Welcome to C Ministries. Welcome to Facebook viewers. Welcome to wonderful C Ministry family. So praise God. We came to Monday live. Mari Book of Genesis. మనం ధ్యానిస్తా ఉన్నాం. మరి లాస్ట్ వీక్ వి లర్న్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి విశ్వాసం తక్కువైతే మన పని అయిపోయినట్టేనా? కానే కాదు. మరి తక్కువ విశ్వాసంలో కూడా యేసయ్య యొక్క విశ్వాసం మనకు తోడై ఉంటుంది. ఆమేన్. మనకు విశ్వాసం లేనప్పుడు, మన విశ్వాసం చచ్చిపోయినప్పుడు యేసయ్య కంప్లీట్ విశ్వాసం మన జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి విశ్వాసం లేదు, మరి నేను పడిపోతాను, విశ్వాసం లేదు, నా పని అయిపోయింది, లేనే లేదు. విశ్వాసం లేకుండా టెన్షన్ లేదు. యేసయ్య ముఖాన్ని మనం చూస్తున్నామంటే ఆయన ముఖ దర్శనములో మనం విశ్వాసం చేత నింపబడతాం. ఆయన ముఖ దర్శనములో మనం ముందుకు నడిపించబడతాం. ఆమేన్. సో మరి ఆ విషయాన్ని మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. మరి ఈ వారం మరి నోవా కథ గురించి నేర్చుకోబోతున్నాం. మరి నోవా గురించి, మరి పడవ చేశాడు, మరి మునిగిపోయాడు, అవన్నీ నేర్చుకోవట్లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం, అవునా? మరి పడవ చేశాడని మరి సండే స్కూల్లో చదివాం, మరి ఉమెన్స్ మీటింగ్లో, మరి మెన్స్ మీటింగ్లో, మరి యానివర్సరీ, చర్చ్ యానివర్సరీలో, మరి డైలీ యానివర్సరీలో అది చూస్తూనే ఉన్నాం. మరి నోవా గురించి మనం నేర్చుకుంటానే ఉన్నాం. కానీ సో ఈ రోజు వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అ డిఫరెంట్ వే. మరి కొత్త యాంగిల్లో మనం చూడబోతున్నాం. సో ప్రైజ్ గాడ్, లెట్ గాడ్ స్పీక్ టు అస్. మరి దేవుడు మాట్లాడాలి. ఈ రోజు ఎంతమందితో దేవుడు మాట్లాడతాడో వాళ్ళందరూ కూడా ఒక న్యూ బిగినింగ్ చూడబోతున్నారు. ఆమెన్. సో మరి నేనేదో హైక్ మాట్లాడట్లేదు, ఇట్ ఈస్ రియల్. మరి నిజం చెప్తున్నాను. ఎంతమంది అయితే ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకుంటారో, ఆ వాక్యానుసారంగా ఉండాలని నిర్ణయించుకుంటారో, ఏదో ఒకటి దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఒక డెసిషన్ ఈరోజు మీరు తీసుకుంటారో, మీ జీవితాల్లో ఒక కొత్త బిగినింగ్ మీరు చూడబోతున్నారు. ఆమెన్. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మరి నోవాతో న్యూ బిగినింగే ఎందుకు స్టార్ట్ అయింది అంటే, నోవాతోనే ఎందుకు స్టార్ట్ అయింది? మరి నోవా గారినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మరి మిగతా వాళ్ళని ఎందుకు ఎన్నుకోలా? మరి నోవా గారు మాత్రమే ఒక కొత్త సృష్టిని మొదలు పెట్టడానికి ఎందుకు ఎన్నుకోబడ్డాడు అనే విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, మనం ఎలా ఎన్నుకోబడతాం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆమెన్. సో ప్రైజ్ గాడ్, సో గ్లోరిఫై గాడ్. ఆమెన్. సో మరి జెనిసిస్ గురించి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవుడు మనకు జెనిసిస్, బుక్ ఆఫ్ జెనిసిస్ ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాం. మరి వెనస్డే గురించి ప్రార్థన చేయండి, అవునా? మరి వెనస్డే గురించి ఇంకా టాపిక్ నేను ఆలోచిస్తానే ఉన్నాను, మరి ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఒక ఫైనల్ కన్క్లూజన్ అయితే రాలేదు. మరి వెనస్డే వస్తుందో, వెనస్డే మార్నింగ్, మరి థర్స్డే నైట్ దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో ఐఎమ్ వెయిటింగ్. సో మరి చూద్దాం దేవుడు ఏ టాపిక్ ఇస్తాడో. సో వెనస్డే నుంచి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. బీ రెడీ టు రిసీవ్ అ న్యూ టాపిక్. ఆమేన్. సో ప్రైజ్ గాడ్, లెట్ us see who are with us. So today Suman Sunny has joined first. Amen. Then Chinna Raj is with us. Praise the Lord. Then Rachel Satya, hello sister. Then Swaroop, hello. Navya, hello. Sister Leena is with us. And then Pratap is with us. Then Kodur is with us. Then Prudvi is with us. And Augustine is with us. Sister Mary Jangam is with us. And Joe is with us. And Madhavi Kona. Saumya is with us. Jakaria is with us. Nice name. Jakaria is with us. Lenny Babu is with us after a long time. Hello brother, hope you are doing good. Then Usha Amar is with us. Appal Raju is with us. Then Sister Sindhu Lavanya always with us. Celestina is with us. Praise God. Then Chinnam Geeta is with us. And Vimala is with us. And Jyoti Kiran. Madiki Sunita Rani. Hello sister, I'm reading your name first time అనుకుంటాను. మరి మీరు ఆఫ్లైన్ లో చూస్తున్నారేమో. ప్రైజ్ గాడ్, we welcome you in Jesus name. And Chakri is with us. Chakri, hello brother, we welcome you. Then Usha Amar is with us for long time. Then Appal Raju is also with us for long time. Then Madhavi also with us. Then who is with us? Naveen Bab is with us. And then Swarnalata has joined. Praise God. Then Vahini is with us. KS Raju is with us. Then Dr. Kirti. Yes, many are joining. So praise God. Yes, I think, hope you all are there. మరి నిన్న సండే సర్వీస్ లో మీరు అందరు ఉన్నారనుకుంటాను. గాడ్స్ ప్రెజెన్స్ వాస్ గుడ్. ఆమేన్. సో మరి దేవుడి సన్నిధిని అనుభవించాం. మరి వాక్యం నేర్చుకోవడమే కాదు, మరి సంఘములో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మరి ఎప్పుడైతే మనము సంఘముగా ఒక చర్చిగా మనం ఒక దగ్గర చేరుతామో, దేవుడి సన్నిధి అక్కడ ఉంటుంది, వద్దన్నా అక్కడ ఉంటుంది, మనం అనుభవించడమే. సో మరి నిన్న దేవుడి సన్నిధి బలంగా ఉంది. మరి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సర్వీస్ని. మరి మీరు కూడా ఆనందించుంటారు. మరి ఆరాధనలో ఏంటి, వాక్యంలో ఏంటి, మరి బల్లలో ఏంటి, మరి దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నాడు. సో ప్రే ఫర్ ఇట్. మీరు ఇంకా కూడా సి మినిస్ట్రీ సర్వీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, చర్చ్ అని మీ నంబర్ పంపిస్తే మీది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మరి ప్రతి ఆదివారం 8 నుంచి 10 గంటల వరకు సాయంత్రం
అంటే 8 PM to 10 PM వరకు మనం సంఘాన్ని అంటే స్వస్థత కూడికల్ని మనం నడిపిస్తున్నాం. సో ఇట్స్ అ వర్డ్ వర్షిప్ వర్డ్ వండర్స్ అంటే ఆరాధన వాక్యము అద్భుతాలు, అది మన బేస్, మరి అది మన పేరు, మరి దాంతో మనం ఆ ప్రోగ్రామ్ నడుపుతున్నాం. సో మీరు దాంట్లో జాయిన్ అవ్వాలంటే మీ నంబర్ పంపించండి, మీ పేరు పంపించండి, మీ నంబర్ పంపిస్తే సరిపోతుంది, మిమ్మల్ని జాయిన్ చేస్తాం. ఓకే, సో మీది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఎట్ ద సేమ్ టైం మరి ఆరాధన టీవీలో సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు ప్రోగ్రామ్ చూడండి. సో మరి ఆరాధన టీవీ లేకపోతే మీ మొబైల్లో ఆరాధన టీవీ లైవ్ అని కొడితే పైన లైవ్ అని ఒకటి చిన్నది వస్తుంది, దాని మీద కొట్టేశారంటే మీకు అక్కడ 7 గంటలకి మరి సాయంత్రం 7 గంటలకి ఆరాధన టీవీ లైవ్ మీరు మొబైల్లో చూడొచ్చు, మీరు యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ లేట్ అయితే ఆ కింద రెడ్ గీత ఉంటుంది కదా, దాన్ని వెనక్కి డ్రాగ్ చేస్తే మళ్ళీ కూడా మీరు రిపీట్ చేసుకొని మీరు చూడొచ్చు. సో ఆరాధన టీవీలో చూడండి, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. లైవ్ గురించి అయితే మీకు తెలుసు. మరి మండే, వెనస్డే, ఫ్రైడే వస్తున్నాం. మరి సాటర్డే ఇంగ్లీష్ సర్వీస్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. మరి ఇంగ్లీష్ సర్వీస్లో మెసేజెస్ డిఫరెంట్ అసలు, అంటే తెలుగు నుంచి పోల్చుకుంటే ఇంగ్లీష్ చాలా డిఫరెంట్గా దేవుడు ఇస్తున్నాడు. సో సింపుల్ ఇంగ్లీష్. ఈరోజు మా అమ్మగారు కూడా ఫోన్ చేసి నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది నువ్వు చెప్తుంటే అంటున్నారు. సో షీ ఆల్సో కెన్ అండర్స్టాండ్ అంటే ఇంకెవరైనా అర్థం చేసుకోగలరు. సో ట్రై టు లిసన్, సో మీకు అర్థమవుతుంది. సో దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ గాడ్. సో టుడే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ టాపిక్. ఏంటి అంటే సో మరి నోవానే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మరి షేర్ చేయండి, అవునా, మీరు షేర్ చేయండి, వాచ్ పార్టీ పెట్టండి. సో ఎవరో షేర్ చేస్తేనే మీరు సి మినిస్ట్రీకి అటాచ్ అయ్యారు, ఎవరో వాచ్ పార్టీ పెడితేనే మీరు అటాచ్ అయ్యారు. అదే మరి సి మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెస్ట్ మనీ అదే. సో మాక్సిమం అదే, ఎవరో వాచ్ పార్టీ పెట్టారు, మరి ఎవరో షేర్ చేశారు, నేను అనుకోకుండా చూశాను, దేవుడు మాట్లాడాడని అలా మీరు అటాచ్ అయ్యారు. సో మరి మీరు ఆశీర్వదింపబడుతున్నారు. అనేక మంది మీలాగా ఆశీర్వదింపబడాలంటే షేర్ చేయండి. సింపుల్ ఒక షేర్, లేకపోతే వాచ్ పార్టీ పెట్టండి. ఎవరో ఒకరు ఆపదలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఆమె. సో ప్రైజ్ గాడ్. సో లెట్స్ స్టార్ట్ షేరింగ్. ఓకే, సో ఎస్, పీపుల్ ఆర్ జాయినింగ్. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్. మరి ఈ రోజు మన వాగ్దానం, అవునా, ఈ రోజు మన వాగ్దానాన్ని చూద్దాం. సో టుడే అవర్ ప్రామిస్ ఈస్ మరి కీర్తనలు 113 8వ వచనము చివరి భాగం నుంచి 9వ వచనం. ఓకే, సో 8వ భాగం చివరి వచనము, 9వ భాగం 2 వచనాలు. ఓకే, సో చూద్దాం. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఆమేన్. మరి సంతులేని దాని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయునంట. మరి దాంతోపాటు పెంట కుప్ప మీద నుంచి బీదల్ని లేవనెత్తుతాడంట. ఆమేన్. మరి యేసయ్య యొక్క ప్లాన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనం అనుకునేది ఒకటి, మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో హైఫైలు అన్ని మెయింటైన్ చేస్తే దేవుడు పిలుస్తాడు, దేవుడు వాడుకుంటాడు అనుకుంటా. వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు చెత్త, వీళ్ళు కుప్ప అనుకుంటాం. ఒక రోజు చూసేసరికి వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. సో వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. ఎవరికి వాళ్ళు అనుకుంటారు, అయ్యో నాకేం రాదే, అయ్యో నాకేమొచ్చు, అసలు నా మైండ్ పెంట, నా మైండ్ మట్టి, నా బుర్ర అని వాళ్ళు తిట్టుకుంటారు. కొందరు మట్టి బుర్ర నాది, నాకేం అర్థం కాదని వాళ్ళే అనుకుంటారు. అలాంటి వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడంట. ఆమె. మరి మన బలహీనతలో ఆయన బలాన్ని ప్రకాశింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, మరి డబ్బు విషయంలో బలహీనంగా ఉన్నావో దేవుడు లేవనెత్తుతాడు. మరి పెంట కుప్ప మీద నుంచి బీదలను ఆయన లేవనెత్తుతాడు. మీ తెలివి విషయంలో బలహీనంగా ఉన్నారో దేవుడు లేవనెత్తుతాడు. ఉద్యోగ విషయంలో బలహీనమా, దేవుడు లేవనెత్తుతాడు. సేవ విషయమా, దేవుడు లేవనెత్తుతాడు. మరి సంసారాన్ని ఎలా నడపాలో తెలియదా, దేవుడు లేవనెత్తుతాడు. మరి మీ యొక్క చదువులో బలహీనంగా ఉన్నారా, మ్యాథ్స్ రాదండి, సైన్స్ రాదండి, చాలా కష్టంగా ఉంది, మరి దేవుడు లేవనెత్తుతాడు. మరి మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో మీకు కష్టంగా ఉందా, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడంటే భూమి ఆకాశం అన్న గతిస్తుంది, కానీ ఆయన మాట గతించదు. ఆయన మాట ఇస్తున్నాడు. పెంట కుప్ప మీద నుంచి బీదలను లేవనెత్తుతాడు. ఏంటంటే పెంట కుప్ప అంటే ఏది వర్కౌట్ అవ్వదు కదా, ఆ పరిస్థితే పెంట కుప్ప లాంటి పరిస్థితి. ఎన్ని సంబంధాలు వస్తున్నాయి, కుదరట్లేదు, పరిస్థితి భయంకరంగా ఉందన్నమాట. అంటే పెంట కుప్ప లాంటి పరిస్థితి ఉంది, ఏం అర్థం కావట్లా, అది చెత్త మంచా ఏం చేయాలో తెలియట్లేదు. సో దేవుడు ఏం చేస్తాడంటే, మంచి దేవుడు చెత్తను ఎరువుగా చేసి చెట్లను పెంచుతాడంట. హల్లెలూయా. అందరు చెత్తను పడేసిందని దేవుడు ఎరువు చేసేస్తాడు. సో అలా మన జీవితాల్లో ఏంటో జరిగిపోతుంది, చెత్తగా అయిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటే కొంచెం ఓపిక పట్టండి. మరి పెంట కుప్ప మీద నుంచి బీదలను దేవుడు లేవనెత్తుతాడు. సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెన్. మరి చాలా మంది ప్రెగ్నెన్సీ కొరకు వెయిట్ చేస్తున్నారు, అవునా. మరి 3 months ప్రాఫెసీ అయితే కొందరిలో ఆల్రెడీ నెరవేర్చబడింది. మరి ఇంకొందరు వెయిటింగ్ లో ఉన్నారు. సో వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, సంతులేని దానిని దేవుడు ఇల్లాలుగా చేస్తాడు. ఆమేన్. మరి సంతులేని దాన్ని ఖచ్చితంగా ఇల్లాలుగా చేస్తాడు. మరి కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును.
కుమారుల సంతోషము గల తల్లిగా చేయను. ఒక్క కుమారుడు అనట్లే, కుమారులు అంటే చాలా మందిని దేవుడు ఇస్తాడు. సో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ గర్భ ఫలము మరి దేవుడి సన్నిధిలో సిద్ధంగా ఉంది. మరి పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఆమె మరి పెంట కుప్ప మీద నుంచి బీదలను లేవనెత్తుతాడు. మరి కుమారుల సంతోషము గల తల్లిగా దేవుడు నేను చేస్తాడు. సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. మరి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అని చెప్తున్నాడు, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అని చెప్తున్నాడు, పేదరికంలో ఉన్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అసలు మొత్తం ఏమంటారు, ఫుల్ ప్యాకేజ్ ఈరోజు. హల్లెలూయా. మరి సింగిల్ ప్యాకేజ్ కాదు ఈరోజు ఆశీర్వాదం, ఫుల్ ప్యాకేజ్. మరి సంతు లేని వాళ్ళు అంటే ఎవరు? మరి కుమారులు లేని వాళ్ళు అంటే అది మినిస్ట్రీకి కూడా పనికొస్తుంది. అంటే మినిస్ట్రీ చేసే వాళ్ళకు సేవ ఇంకా కొత్త కుమారులు రావట్లేదు అని అంటే, కొత్త ఆత్మలు చేర్చబడట్లేదు, మరి ఇంకా సంఘం విస్తరించబడట్లేదు అని అనుకుంటా ఉంటే, మరి సంతు లేని దాని ఇల్లాలుగా కుమారుల సంతోషము గల తల్లిగా దేవుడు మీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. మరి మీ సంఘం గొప్పగా ఆశీర్వదింపబడబోతుంది. అనేక మంది కుమారులతో మీ సంఘం నింపబడబోతుందండి. ఆమెన్. మరి ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. యేసు నామములో ఎత్తిపట్టుకోండి, యేసు నామములో స్వతంత్రించుకోండి, విశ్వసించండి. మరి యేసే ముఖాన్ని చూడండి. ఆ ముఖ దర్శనములో ఈ వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆమెన్. ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్ ప్రామిస్, ఫుల్ ప్యాకేజ్. పేదరికం పోతుంది, పెళ్లిళ్ళు అయిపోతాయి, అవునా? మరి పిల్లలు వచ్చేస్తారు, మరి మినిస్ట్రీ అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి బలహీనత ఉన్నా ఆ బలహీనతలో దేవుడు బలాన్ని ఇస్తాడు. సో ప్రైజ్ గాడ్. మరి మనం ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే కీర్తనలు 113 మరి 8వ వచనంలో చివరి భాగము 9వ వచనం కూడా చదువుతున్నాము. మళ్ళొకసారి చదువుతాను ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తును, ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఆమెన్. సంతులేని దాని ఇల్లాలుగా కుమారుల సంతోషం గల తల్లిగా చేయును. మరి పెంట కుప్ప మీద నుంచి బీదలను లేవనెత్తును. ఆమెన్. సో ప్రైజ్ గాడ్. మరి అందరం కలిసి ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. ఓకే, ఎస్, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, యేసే పరిశుద్ధ నామంలో నీ సన్నిధికి వస్తున్నాం అయ్యా. మరి ఈ రోజు నీ సన్నిధి కొరకు మేము ఎదురు చూస్తున్నాం నాయన. నీ బలమైన శక్తిని పంపించండి నాయన. యేసే నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ దేవదూతలను పంపించిన నీ అద్భుత కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి హృదయంలో గొప్ప పరివర్తన తీసుకొని రండి నాయన. ఈరోజు వాక్యం విన్న వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఆ పరివర్తన నాయన, మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్, అవును తండ్రి, మరి ఆ న్యూ బిగినింగ్ వాళ్ళ జీవితాల్లో మొదలవున్నట్లు నీ గొప్ప కృపను కనికరమును కుమరించమని నీ దేవదూతలను పంపించి ప్రభా వాళ్ళని ఆవరించి, నీ సన్నిధి చేత వాళ్ళని ఆవరించి నువ్వు మాట్లాడమని అయ్యా. నన్ను నీ ఆధీనంలోకి తీసుకొని అయినా నీ బలమైన శక్తితో వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్. ఎస్. సో ఏంటి మన టాపిక్ అంటే, లెట్స్ గో టు జెనిసిస్ 6 చాప్టర్. అవునా? జెనిసిస్ 6 మరి 7 మనం చూస్తా ఉన్నామంటే ఏం చెప్తాడంటే ఈ మొత్తం స్టోరీ ఉంది. అవునా? మరి నోవా దేవుడు చూశాడు, మరి భూమి బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, మరి వరదలు వచ్చాయి. మరి వరదలు వచ్చినప్పుడు మరి నోవాకి పడవ చేసుకోమని చెప్పాడు. వరదలు రాకముందే పడవ చేసుకోమన్నాడు. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం ఆల్రెడీ ఒకసారి చూసాం. మరి ఆదికాండం 2వ అధ్యాయంలో కనుక చూస్తే అప్పుడంటే వర్షాలు పడేవి కాదంట. మరి భూమి మీద ఏ పొద కూడా మొలవలేదు. ఎందుకు అంటే, మరి భూమి కింద నుంచి మాయిస్ట్ తేమ వచ్చి చెట్లను తడిపేదే తప్ప ఆకాశం నుంచి వర్షం రావడం అనేది మనుషులకి తెలియదు. ఎక్కడ? ఆదికాండం 2వ అధ్యాయంలో దొరుకుతుంది. నేను రిఫరెన్స్ ఇయ్యను, మీరు చదవండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని. సో ఆదికాండం 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, వర్షాలు లేవు, వర్షం పడలేదు, భూమి మీద మొలకలు అంటే ఇప్పుడు ఉన్న గచ్చ పొదలు ఇవన్నీ కూడా లేవన్నమాట. మంచి చెట్లు ఏవి నాటాడో ఆ చెట్లే ఉన్నాయి తప్ప మిగతా చెట్లు లేవు. ఎందుకంటే వర్షాలు లేవు. ఈ వర్షాలు లేని టైంలో నోవా వచ్చి ఏమంటున్నాడు అంటే, వర్షం పడుతుంది అంటున్నారు. అందరికి ఎలా ఉంటుంది చెప్పండి? పిచ్చిలాగా ఉంటుంది. అవునా? వర్షం అంటే ఏంటిది అసలు? ఆకాశం నుంచి నీళ్లు పడతాయి అంటే అంత సీన్ ఉందా అనుకుంటారా? అనుకోరా? వర్షమే పడని వాళ్ళ దగ్గరకు వచ్చి, జీవితంలో ఒక్కసారి కూడా వర్షం చూడని వాళ్ళ దగ్గరకు వచ్చేసి వర్షం పడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు నమ్మల. వరదలు వస్తాయి బాబు, వర్షం వస్తుంది బాబు అంటే ఎవ్వరు నమ్మల. సో మరి నోవా కాలంలో అంటే ఆకాశపు తూములు విప్పబడ్డాయంటే, మరి భూమిలో ఉన్న తూములు కూడా విప్పబడ్డాయంట. పైనుంచి కింద నుంచి మొత్తం వర్షం అంటే పైనుంచే కాదు, కింద నుంచి కూడా వచ్చాయి. సో కింద నుంచి పైనుంచి మొత్తం నీళ్ళు వచ్చేసి 40 రోజులు నీళ్ళు వచ్చేసరికి మొత్తం మునిగిపోయారు. మరి కానీ ఇక్కడ వండర్ ఏంటంటే, ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, అందరితో పాటు నోవాకు కూడా వర్షం తెలియదు. అసలు వర్షం ఏంది, మేఘాలు ఏంటి, ఆకాశం నుంచి నీళ్లు పడితే ఎలా ఉంటుంది, భూమి నుంచి తూములు విప్పబడితే ఎలా ఉంటుంది, నోవాకు కూడా తెలియదు. కానీ దేవుడు చెప్పాడు, ఆయన నమ్మాడు. హల్లెలూయా. అది నీతి అంటే లేనిది ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. కనబడనిది కనిపిస్తుంది అంటే, నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడేది ఉద్యోగం ఏది అంటావు. మరి అక్కడ వర్షమే లేదు. వర్షమే లేనప్పుడు మరి నోవా ఎదురు చూశాడు, ఏది వర్షం ఏది అనలా. అయ్యా నువ్వు వర్షం అన్నావు, నేను నమ్ముతున్నాను, నువ్వు పడవ చేయమన్నావు, నేను చేస్తున్నాను, సింపుల్, అంతే, వెళ్ళిపోయాడు.
మనకి దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాను. ఏది ఉద్యోగం, ఏది ఉద్యోగం, ఏది ఉద్యోగం, ఏది నీతి? నీతే కాదు అది. సో మరి దేవుడు ఇస్తాను అన్నప్పుడు నమ్మడం, మరి భయపడకు అన్నప్పుడు భయపడకుండా ఉండడం, దిగులు పడకు అన్నప్పుడు దిగులు పడకుండా ఉండడం. నేను నీకు అన్ని మంచిగా చేస్తాను కదా, నేను నీకు ఎప్పుడైనా చెడు చేస్తానా? నేనేం ఆలోచించినా నీ గురించి మంచిగా ఆలోచిస్తాను. మరి నీకు ఏదైనా కీడు వచ్చినా కూడా అది మేలుగా చేసేస్తాను, ఏదైనా నెగిటివ్గా జరిగినా నేను అది పాజిటివ్గా చేసేస్తాను, నేను అన్నీ నీకు మంచిగా చేస్తాను. మరి దేవుడు ప్రేమించి వారికి సమస్తము సమకూరి జరగబడును అన్నట్టుగా సమస్తము నీకు సమకూర్చబడి జరుగుతుంది. నేనున్నాను కదా నీకని దేవుడు చెప్తా ఉంటే చదివింది చదువుతా, మళ్ళీ యువతలకు వచ్చి ఏమైద్దో ఏందో పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదని ఏడుస్తాం. అది నీతే కాదు అసలు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడంట. అక్కడ మనం నీతి ఎక్కడ చేస్తున్నాం చూడండి. సో నీతి అంటే ఏంటంటే దేవుడు చెప్పాడంటే ఫినిష్ అయిపోయింది. భయపడకు అంటే భయం వెళ్ళిపోవాలి, అంతే. ఇంకా అదే నీతి. దిగులు పడకు అంటే దిగులు వెళ్ళిపోవాలి, అదే నీతి. మరి అబ్రహాం కూడా రా అంటే బయటకు వచ్చాడు, అదే నీతి. నోవాహు వర్షం అంటే నమ్మేశాడు, అదే నీతి. పడవ చేయండి, ఆయనకు పడవ ఎక్కడ తెలుసు? అసలు వర్షాలే తెలియదు, ఈ పడవలే తెలియదు, ఎక్కడ తెలుసు ఆయనకి? చెయ్యండి, చేసేసాడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఈయన చేస్తా ఉన్నాడు, చేసేసాడు, అదే నీతి. నీకు తెలిసినా తెలియకపోయినా అర్థం కాకుండా దేవుడు చెప్పింది నమ్మడమే నీతి. హల్లెలూయా. మరి నోవా నీతివంతుడిలాగా ఎంచబడ్డాడు. మరి నోవాతో పాటు తన కుటుంబం అంతా కూడా ఆ వరదలో రక్షింపబడింది. మరి నీళ్లు తగ్గిపోయాయి, వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళని ఆశీర్వదించి ఏమన్నాడంటే మీరు భూమిని నింపి ఆశీర్వదించండి అన్నాడు. అవునా? మరి చూడండి, ఎనిమిదో అధ్యాయంలోకి వెళ్దాం ఒక్కసారి. 8వ అధ్యాయంలో దేవుడు నోవా అతనితో కూడా, మొదటి వచనం, దేవుడు నోవాను అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్టుగా చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. చూడండి, దేవుడు అంట వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడంట. చూడండి ఎంత మంచి మాట. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, బైబిల్లో దేవుడు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడితే వాళ్ళకు గర్భఫలం రావడం, వాళ్ళకు ఆశీర్వాదాలు రావడం జరుగుతుంది. సో మరి రేచెల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భవతి అయింది. మరి యానాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భవతి అయింది. సో మరి ఎవరినైతే దేవుడు మరి ఆ హవ్వమ్మని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భవతి అయింది. ఎవరినైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో వాళ్ళ గర్భవతి అయింది. వాళ్ళ జీవితాల్లో ఒక నూతన ఘట్టం, ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇక్కడ కూడా దేవుడు నోవాని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి వర్షం అంతా కురిపించింది, కోపం వచ్చింది, ఇదంతా అయిపోయింది. మరి లాస్ట్కి ఏం చేశాడు? నోవాని గుర్తుపెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైతే నోవాని గుర్తుపెట్టుకున్నాడో ఆయన జీవితంలో కొత్త బిగినింగ్ స్టార్ట్ అయింది. ఆయనతో పాటు భూమి మీద కూడా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయింది. ఏమైనా మరి చూడండి, 9వ అధ్యాయంలో మొదటి వచనం, మరియు దేవుడు నోవాను అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకు, సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఆమేన్. చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఇంక అయిపోయింది, మీ నుంచే భూమి నింపబడుతుంది. సో హీ హాస్ బిగిన్డ్ అ న్యూ బిగినింగ్. ఆమేన్. మరి నోవా నుంచి ఒక నూతన బిగినింగ్ ని దేవుడు మొదలు పెట్టాడు. అతని సంతానము నుంచి ఒక నూతన బిగినింగ్ ని, ఒక నూతన ఆరంభమును దేవుడు మొదలు పెట్టాడు. సో మరి ఆ నూతన ఆరంభం మొదలు పెట్టడానికి దేవుడు నోవాని ఎందుకు ఎన్నుకున్నాడు? వాట్ ఈస్ ద సీక్రెట్? మరి నోవా జీవితంలో ఉన్న సీక్రెట్ ఏంటి? దేవుడు వెతుక్కుంటూ వచ్చి భూమి మీద అంతమంది ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి నోవాకి ఎందుకు చెప్పాడు? నోవా వర్షం పడుతుంది, మరి మీరు మునిగిపోతారు, మీరు మునగడం నాకు ఇష్టం లేదు, నిన్ను నేను తేల్చాలనుకుంటున్నాను నోవాతోనే ఎందుకు చెప్పాడు? మరి మొత్తం మునిగిపోతున్న సమయంలో ఆయన నోవాను జ్ఞాపకం చేసుకున్నాను, మళ్ళీ నోవాని జ్ఞాపకం చేసుకున్నాడు, మళ్ళీ వచ్చి నోవా బయటికి రాని చెప్తున్నాడు, మళ్ళీ నోవాతో నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి దేవుడు నోవా పట్ల ఎందుకు ఆయన అంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? వాట్ మేడ్ గాడ్ టు గో బిహైండ్ నోవా? సో మరి నోవాను నీతిమంతుడిగా లేవనెత్తి మరి ఆయన ద్వారా నూతన సృష్టిని మొదలు పెట్టడానికి దేవుడు ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ. ఓకే. సో మరి ఈ నూతన బిగినింగ్ అనేది బైబిల్లో చాలా చోట్ల ఇవ్వబడింది. నూతన బిగినింగ్ అనేది బైబిల్లో చాలా చోట్ల ఇవ్వబడింది. ఈరోజు మీకు ఎక్కువ రిఫరెన్సెస్ లేవండి. సో ప్రతిసారి ఏమన్నా సి మినిస్ట్రీ రిఫరెన్సెస్ నిండిపోతే ఈరోజు మీరు విని పాయింట్స్ రాసుకోండి. ఓకే, రిఫరెన్సెస్ తక్కువ, ఈరోజు మ్యాటర్ ఎక్కువ ఉంది. సో మరి దేవుడు బైబిల్లో చాలా చోట్ల నూతన బిగినింగ్ ని మొదలు పెట్టాడు. సో హీ హాజ్ స్టార్టెడ్ ఒక కొత్త సృష్టిని మొదలు పెట్టాడు. ఎక్కడి నుంచి మనం చూసుకోవచ్చు అంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుంటే, మరి భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? కొత్త బిగినింగ్ ఆయన మొదలు పెట్టాడు. వెలుగు కలుగును గాక, భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక అంటే ఒక కొత్త సృష్టిని ఆయన సృష్టించాడు. ఈ సృష్టి అంతా ఒక కంప్లీషన్కి ఎప్పుడు వచ్చింది? మరి ఆదాము తయారు చేయబడడం ద్వారా, మరి ఆదాము సృష్టింపబడడం ద్వారా మరి భూమి మీద ఒక నూతన సృష్టి అనేది మొదలైంది. ఆదాముతో కూడా ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అన్నాడు. అంటే ఆదాము ద్వారా ఒక నూతన సృష్టి మొదలైంది. మరి ఆదాము తర్వాత మనుషులందరూ బాగానే బ్రతుకుతున్నారు.
మరి భూమి నిండింది కానీ మనుషుల హృదయాలు మాత్రం దేవుడికి నచ్చినట్లు లేవు. మరి మనుషుల హృదయాలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే మరి అప్పుడు దేవుని ఉగ్రతను బట్టి, దేవుని శిక్షను బట్టి, అంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి దేవుడు నోవా కాలంలో వరదలు కురిపించిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడని ఉంది, మరి దేవుడే తప్పు చేసిన వాళ్ళే కదా పశ్చాత్తాపడతారు అంటారు. సో మరి నోవా కాలంలో కనుక మనం బిబ్లికల్ హిస్టరీని కనుక మనం చూస్తే, మనం లాస్ట్ టైం చూసాం కదా దేవుని కుమారులు ఎవరు అని అంటే వాళ్ళు దేవదూతలు, మరి మనుషులకు పుట్టిన వాళ్ళని మనం బిబ్లికల్ రిఫరెన్సెస్ అన్ని తీసి చూసాం. ఒక సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. సో అసలు దేవుని కుమారులు ఎవరు అని బిబ్లికల్ ఎవిడెన్సెస్ అన్ని చూసుకుంటూ, మరి షేతు కుమారులు ఎందుకు కాదు, మరి కయీన్ కుమారులు ఎందుకు కాదు అని కూడా చూసుకుంటూ, మరి వాళ్ళు దేవదూతలకి మనుషులకి పుట్టిన వాళ్ళు నెఫిలీలు లాగా, మరి జైంట్స్ లాగా భూమి మీద ఉన్నారని చూసాం. అయితే మనం బిబ్లికల్ హిస్టరీ కనుక చూస్తే ఈ జైంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్ల మీద పడేసి ఒకరినొకరు తొక్కేసి చిన్న పిల్లల్ని తినడం, మరి జంతువుల్ని తినడం, నానా బీభత్స భయంకరంగా ఉండేదంట పరిస్థితి. మరి దానితో పాటు వాళ్ళు భయంకరమైన శక్తులను ఉపయోగించడం, వాళ్ళకి తెలిసిన శక్తులను ఉపయోగించడం, నరహత్య, ఇవన్నీ. అంటే ఇంకా చెప్పండి ఏ పాపం అంటే ఆ పాపం అక్కడ వాళ్ళ ద్వారా జరిగేది. అంటే భూమి భయంకరంగా ఉంది. ఒకవేళ దేవుడు కనుక ఇన్వాల్వ్ చేయకపోతే ఆ రాక్షస సంతానము అనేది, ఆ నెఫిలీలు అంటే మన తెలుగు భాషలో అదే మరి, అంటే జైంట్స్ అంటారు కదా, మరి ఆ భారీ స్థూలకాయలు అట్లా అంటారు కదా, ఆ టైప్లో మరి ఆ భారీగా ఉన్న మనుషులందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే మనుషుల్ని చంపివేశారు. ఒకవేళ దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ మనుషులు అందరినీ చంపేసేవాళ్ళు. అందరినీ చంపేసి భూమి ఎవరితో నిండి ఉండేదంటే రాక్షస సంతానంతో నిండి ఉండేది. సో ఎందుకు మంచోళ్ళంతా చంపేస్తారు, అందులో నోవాను కూడా చంపేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏదో రకంగా చేస్తారు కదా, అటాక్ చేసేస్తారు కదా. సో కాబట్టి అందుకే దేవుడు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మరి భూమి మీద రాక్షస సంతానాన్ని దేవుడు కోరుకోవాలా, భూమి మొత్తం నెఫిలీల చేత నింపబడాలి. నెఫిలీలు అంటే ఎవరు, మనకు గలాయత్ ఉన్నాడు కదా, గొలియాత్ ఉన్నాడు కదా. మరి గొలియాత్ మరి దావీదు చంపేస్తాడు. అంటే గొలియాత్ ఎలా ఆజానుబాహుడు, మరి ఫిలిస్తీన్లు, సౌలు కూడా భయపడ్డాడు గొలియాత్కి. అలాంటి పర్సనాలిటీ, అలాంటి వాళ్ళందరూ కూడా భూమిని నింపేసి మామూలు వాళ్ళంతా చంపేస్తే భూమి మొత్తం ఇప్పుడు ఇది ఎవరితో ఉండేది, రాక్షస సంతానం చేత భూమి ఉండేది. సో మరి రాక్షస సంతానము, ఆ జైంట్స్ నెఫిలీలు భూమిని నింపడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మరి మనుషులు తన రూపులో తయారు చేసుకున్న మనుషుల యొక్క సృష్టి నాశనం అవ్వడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దెర్ వాజ్ నో ఛాన్స్, ఇంకొక ఆప్షన్ లేదు దేవుడికి. సో మొత్తం ముంచేసి అందులో నుంచి ఒక మంచిని తీసుకొస్తే తప్ప ఒక నూతన సృష్టి మొదలు కాదు. అందుకే మరి దేవుడు ఒక వరదలను సృష్టించాడు. ఆ వరదలను సృష్టించినప్పుడు అంటే ఆది కాండంలో ఎలా చేసుకున్నాడు, ఎవరైనా మంచిగా వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది. కష్టపడి ఏదైనా చేసుకుంటే అది పాడైపోయింది అనుకోండి చాలా బాధేస్తుంది, అరే ఇంత కష్టపడి చేశాను ఎందుకు ఇలా అయిందని. అలానే మరి దేవుడు కూడా కష్టపడి భూమి బాగుంది, మరి ఆది కాండంలో చూస్తే చాలా బాగుంటుంది, మరి ఆకాశం చూస్తే బాగుంది అన్నాడంట. ఆ బాగుంది అనేది మనం చాలా లైట్ తీసుకుంటాం, కానీ అది దేవుడి యొక్క హృదయాన్ని బయలుపరుస్తుంది. దేవుడు ఆకాశం చేశారు, ఎంత బాగుంది. సో హీ వాజ్ రిజాయిసింగ్ ఇన్ ద హ్యాండ్స్, ఆయన చేతి పనిలో ఆయన ఆనందిస్తున్నాడు. మరి ఆదాముని చూసారే భలే ఉన్నాడు, హవ్వమ్మని చూసారే భలే ఉంది, మరి ఏదైనా తోట అరే చాలా బాగుంది, మరి జంతువులు పక్షులు చాలా బాగున్నాయి. హీ వాజ్ రిజాయిసింగ్ ఇన్ హిస్ క్రియేషన్. ఆయన సృష్టిలో ఆయన చేతి పనిని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన చేతితో చేసుకున్న ఆ పనంతా కూడా ఒక్కసారి స్మాష్ అయిపోయేసరికి హీఈస్ అ గాడ్ ఆఫ్ హార్ట్. ఆయనకు సున్నితత్వం, ఆయనకు ప్రేమ, అవన్నీ కూడా ఆయనకున్నాయి. ఆయన ఏదో కఠినుడు బండ హృదయం కాదు దేవుడిది. ఆ మంచితనంలో ఆ హృదయంలో ఉన్నప్పుడు అరే ఇలా అయిపోయింది కదా, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, ఏదన్నా వేరే ఆప్షన్ అని. సో హీ వాజ్ టాకింగ్ ఇన్ దట్ వే. మరి ఆయన ఎందుకు చేశాడంటే ఉగ్రతతో, ఆయన కోపం తట్టుకోలేక ఉగ్ర రూపుడై చేశాడు, అది కాదు సీన్ అక్కడ. సో ఒకవేళ దేవుడు కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే భూమి అంతా రాక్షస సంతానంతో నిండుండేది. కాబట్టి రాక్షసులతో నింపే కన్నా అందరినీ స్మాష్ చేసేసి వాళ్ళతో పాటు ఈ మంచిగున్న కొందరినన్న లేవనెత్తితే వాళ్ళతో ఒక నూతన సృష్టి మొదలైంది కదా, మరలా నీతివంతమైన ఒక నూతన ఆరంభాన్ని మొదలు పెట్టాలని దేవుడు మరి నోవాని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి నోవా ద్వారా నూతన సృష్టిని దేవుడు తయారు చేశాడు. సో మరి అలానే ఆదాము కాలంలో కూడా ఒక నూతన సృష్టి తయారు చేశాడు, నోవా కాలంలో కూడా దేవుడు నూతన సృష్టి. మరి నోవా తర్వాత మరలా ఒక నూతన సృష్టి ఎక్కడ మొదలైంది అంటే మనము మోషే నుంచి మొదలైందని చెప్పొచ్చు. ఎందుకు అంటే మోషే ముందు ఇక్కడ నోవా టైంలో మనుషులు ఎలాగా అయితే ఆ చెడు హృదయానికి బానిసలైపోయారో, మరి నోవా టైం తర్వాత మోషే కాలంలో మనుషులు దాసరికానికి దాసులైపోయారు. అంటే దాసరికం నుంచి బయటికి రావాలి, స్వతంత్రులు అవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. దాసరికమే బాగుంది, ఏదో పని చేస్తాం, ఇంత పెడతాడు, తింటాం, బ్రతుకుతాం, అంతే తప్ప మరి దేవుడి నామాన్ని ఘనపరచాలా, దేవుడి నామాన్ని మహిమపరచాలా, దేవుడి కొరకు బ్రతకాలా, మా ఇశ్రాయేలీల దేవుడు గనుడు, మరి లోకంలో ఆయనను ఘనపరచాలా, అవన్నీ ఏం లేవు వాళ్ళకి. ఉట్టి దాసరికంలో ఉన్నాము, ఫరో ఎంతో ఎంత ఇస్తాడు తిన్నామా, అందుకే గుణుకుతా ఉంటాడు మోషే దగ్గర. మేము పోతాం వెనక్కి అంటే వాళ్ళకి దాసరికమే నచ్చుతుంది వాళ్ళకు. దేవర్ ఇన్ దట్ మైండ్ సెట్
ఆ యొక్క దాసరికం అనే మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. ఆ దాసరికం అనే మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరంటే మోషే. ఆ మైండ్ సెట్లో ఒక నూతన ఆరంభాన్ని మొదలుపెట్టింది ఎవరు? మోషే గారు మొదలుపెట్టారు. ఆమె మరి మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. మరి యెహోషువ తర్వాత మరి అనేక మంది న్యాయాధిపతులు పాలించారు. మరి న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తలు, అంటే ప్రవక్తలు వాళ్ళని ఏలేవాళ్ళు. ప్రవక్తలు ఏలుతున్నారంటే దేవుడు ఏలినట్టే. ఎందుకంటే ప్రవక్తలు ఏం చేయరు, దేవుడు మాట్లాడితేనే వాళ్ళు ఏమైనా చేస్తారు. సో దేవుడు చెప్పేవాడు ఇలా చేయండి, వాళ్ళు అలా చేస్తారు, అలా చేయండి, ఇలా చేయండి, అంతే. మరి ఇలా యుద్ధానికి వెళ్ళండి, అలానే వెళ్ళేవారు. మరి ఇశ్రాయేలీలు ఏమన్నారు? మాకు ఒక రాజు కావాలన్నారు. మరి ఇంకొక నూతన బిగినింగ్ మొదలైంది. మరి మోషే ద్వారా దాసరికంలో నుంచి బయటకు వస్తే మరి రాజరికము అనేది సౌలు ద్వారా మొదలైంది. ఒక నూతన బిగినింగ్ సౌలు ద్వారా దేవుడు మొదలు పెట్టాడు. కానీ సౌలు ఆ నూతన బిగినింగ్ కి అర్హుడుగా ఉండలా. సో హీ లాస్ట్, ఆయన పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొని మరి ఆ ఆధిక్యత దావీదుకి ఇవ్వబడింది. ఏంటి? రాజరికము అనేది భూమి మీద మొదలైంది ఇశ్రాయేలీలలో. మరి రాజరికము అనే ఒక న్యూ బిగినింగ్ మరి దావీదు ద్వారా ఒక న్యూ బిగినింగ్ మొదలైంది. మరి దావీదు నుంచి చూసుకుంటే అదే రాజరికం వెళ్తా ఉంది. ఏదో ఒక రాజు మారుతానే ఉన్నాడు కానీ సిస్టమ్ మారలా. అంటే సిస్టమ్ మారలేదు. రాజరికం రాజరికం రాజరికం, ఆ రాజు ఈ రాజు ఈ రాజు ఆ రాజు, బబులోన్ రాజు, మరి పారసీకుల రాజు, ఏదో ఒక రాజు. కానీ రాజరికం అనే సిస్టమ్ అనేది వచ్చేసింది. ఆ న్యూ బిగినింగ్ అనేది యేసయ్య రాకడ వరకు అదే బిగినింగ్ ఉంది. హల్లెలూయా. మరి యేసయ్య ఇంకొక నూతన బిగినింగ్ ను మొదలు పెట్టాడు. ఏంటి అంటే ఆత్మలో ఏలే రాజు కావాలని. ఆమేన్. మరి ఇశ్రాయేలీలందరూ మాకు కిరీటం పెట్టుకొని ఒక కత్తి పట్టుకొని మా ఎదురుగా ఒక సింహాసనం మీద కూర్చొని మమ్మల్ని ఏలే రాజు కావాలని వాళ్ళు అనుకుంటే మరి యేసయ్య ఆత్మలకు రాజుగా ఆయన వచ్చాడు. ఒక న్యూ బిగినింగ్, అంటే లోకము చూడని ఒక కొత్త బిగినింగ్. ఇవన్నీ కూడా న్యూ బిగినింగ్సే. మరి ప్రీ అడామిక్ ఎరాలో అసలు సృష్టి లేదు, మన మనిషి లేడు. సో తన పోలికలు ఆయన తయారు చేశాడంటే అంతకుముందు మనుషులు ఉన్న దాఖలాలు బైబిల్లో అయితే మనకు కనబడట్లేదు. మరి ప్రీ అడామిక్ ఎరాలో మనుషులు ఉన్నారు అన్న విషయం మనకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. మరి మనుషులు తన రూపులో తయారు చేసుకున్న మనుషులు ఒక న్యూ బిగినింగ్ ఎప్పుడు జరగలేదు అలా. సో నెక్స్ట్ నోవా కాలంలో మళ్ళీ మనుషుల నుంచి ఒక న్యూ బిగినింగ్. అందరూ నెఫిలీలు, అందరూ రాక్షస సంతానం లాగా ఉంటాయి. ఆయన ద్వారా ఒక కొత్త బిగినింగ్ ని నోవా కాలంలో దేవుడు తీసుకొచ్చాడు. మరి అతని తర్వాత మోషే ద్వారా దాసరికం నుంచి బయటికి రావాలని ఇంకొక కొత్త బిగినింగ్. మరి మనుషులంటే దాసరికంలో ఉండాల్సింది కాదు. మరి ఎక్కడ పడితే అక్కడ పనులు చేసి కష్టపడి చెమట వచ్చి, అదే కాదు, మీకు ఒక స్వాతంత్రం ఉంది, మీకు ఒక దేవుడు ఉన్నాడు. మరి మీరు కష్టపడితేనే మీకు డబ్బులు వస్తాయని కాదు. మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించి కూడా నేను పోషించగలను, మరి పక్షిరాజులను పంపించి కూడా నేను మిమ్మల్ని పోషించగలను అని ఒక కొత్త రూల్స్. సో మనం మోషే కాలంలో కనుక చూస్తే ఎవ్రీథింగ్ వాజ్ అ వెరీ న్యూ, యూనో. మరి బండ నుంచి నీళ్లు రావడం కొత్త, ఆకాశం నుంచి అన్నం కురవడం కొత్త, మరి చెప్పులు అరిగిపోలేదు కొత్త, బట్టలు చినిగిపోలేదు కొత్త. ఇదంతా కొత్త, ఒక కొత్త సృష్టిని. అంటే దేవుడు మనుషుల కొరకు ఏం చేయగలడు? వాట్ గాడ్ కెన్ డూ ఫర్ మ్యాన్. ఆమేన్. మరి దేవుడు మనుషుల కొరకు ఎంతైనా చేస్తాడు. మరి ఆకాశం తెరిచి అన్నాన్నైనా గుర్పిస్తాడు, ఏమేమి చేస్తాడు కానీ నీ కడుపు మాడినీయాడు. హల్లెలూయా. మరి అది నిరూపించుకున్నాడు దేవుడు. బండ నుంచి నీళ్ళని తెప్పిస్తాడు కానీ నిన్ను పస్తులుండనియాడు దేవుడు. మరి నీ దేవుడు నీ పక్షాన రోషము కలిగిన దేవుడు అని లోకానికి నిరూపించడానికి ఒక న్యూ బిగినింగ్, యూనో, ఒక కొత్త ఆరంభమును మరి మోషే ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. మరి మోషే తర్వాత మరి రాజరికము, మరి నా హృదయానుసారుడైన రాజు ఉండాలి అని మరి దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. దావీదు సింహాసనం అంట మరి తరతరములు స్థిరపరిచిందంట. మరి యేసయ్య కూడా వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చుంటాడంట. అలా దావీదు సింహాసనాన్ని ఆయన స్థిరపరిచాడు. మరి దావీదు తర్వాత మరి మనస్సులకు రాజు. అసలు ఇదైతే సిస్టంలో, సృష్టిలోనే లేదు. అసలు సృష్టి మైండ్ సెట్ లోనే ఎక్కడ లేదు. మా హృదయానికి ఒక రాజు ఉంటాడు, మా ఆత్మలకు ఒక రాజు ఉంటాడు, మా ఆత్మలకు ఒక ప్రభు ఉంటాడు. ఆత్మ రక్షణ అనేది ఒకటి ఉంటుంది, ఆత్మలు రక్షింపబడతాయి, పాప క్షమాపణ ఉంటుంది, పాప విమోచన ఉంటుంది, పరిశుద్ధాత్ముడు మాలో నివసిస్తాడు. అసలు ఈ స్టోరీనే లేదు సృష్టిలో. ఆ కొత్త సృష్టిని, ఆ కొత్త సిద్ధాంతాన్ని, ఆ న్యూ బిగినింగ్ ని మరి యేసే మొదలు పెట్టాడు. హల్లెలూయా. మరి సృష్టిలో చూస్తే ఇవన్నీ కూడా న్యూ బిగినింగ్స్. సో ఆది కాండంలో న్యూ బిగినింగ్, నోవా కాలంలో న్యూ బిగినింగ్, మోషే కాలంలో న్యూ బిగినింగ్, డేవిడ్ కాలంలో న్యూ బిగినింగ్, మరి యేసే కాలంలో న్యూ బిగినింగ్. మరి దాని తర్వాత అపోస్తలుల కాలంలో కూడా న్యూ బిగినింగ్. ఆమేన్. మరి అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలోనికి దిగి రావడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుడు మనిషిలోనికి రావడం వల్ల మరి అన్యులలోను మరి యూదులలోను సంఘం స్థాపించబడింది. ఎవరి ద్వారా? పేతురు అనే ఒక్క వ్యక్తి ద్వారా. కరెక్టే, 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. కానీ మరి పేతురుని ఒక బండగా నిలబెట్టి మరి ఇటు యూదులకి సువార్త ప్రకటింపజేసినప్పుడు 3000 మంది యూదులు మారారు. అటు కర్నోలియస్కి సువార్త ప్రకటించినప్పుడు అన్యజనులలో మరి సంఘం మొదలైంది. అటు అన్యులకి ఇటు యూదులకి ఇద్దరికి కూడా సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఒకే ఒక వ్యక్తి పేతురు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా. మరి మనుషులు అద్భుత కార్యాలు చేయగలరు. దేవుని కార్యములు మనుషుల ద్వారా జరుగుతాయి.
మరి పాత నిబంధనలో జరిగిన దానికన్నా భిన్నంగా అన్యులు కూడా రక్షింపబడతారు, అన్యులు కూడా పరిశుద్ధాత్మ పొందుతారు, అన్యులు కూడా మరి దేవుడి రాజ్యానికి పాలిభాగస్తులని ఒక కొత్త బిగినింగ్ మరి అపోస్తలుల ద్వారా, పేతురు ద్వారా దేవుడు మొదలు పెట్టాడు. ఆమేన్. సో వాట్ వీఆర్ లెర్నింగ్, సో ఏం నేర్చుకుంటున్నాం అంటే గాడ్ వాంట్స్ టు బిగిన్ అ న్యూ బిగినింగ్. మరి దేవుడు ఎప్పుడు కూడా అయిపోయింది స్టోరీ, ఇంకా ఆది కాండంలో ఆదాము సృష్టించాను, చచ్చారా పుట్టారా ఏదో ఒకటి చేసుకోండి, అలా కాదు. హీ వాంట్ టు రీక్రియేట్, హీ వాంట్ టు రీబిగిన్. ఆయన మొదలు పెట్టాలి, మళ్ళీ ఒక కొత్త సృష్టిని మొదలు పెట్టాలి. ఆయన ఎప్పుడు ఎగ్జైటెడ్ ఉంటుంది తెలుసా, దేవుడు ఎప్పుడు ఎగ్జైటెడ్, మనలాగా బోరింగ్ లైఫ్ కాదు వేసేది. ఆయన ఎప్పుడు ఎగ్జైటెడ్, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు కొత్తగా ఏం చేయాలి, ఒక ఉజ్జీవం, ఒక సృష్టి, ఒక నూతన కార్యం చేయాలని దేవుడు ఎప్పుడు ఎగ్జైటింగ్గా ఉంటాడు. సో అయిపోయింది మనుషులను సృష్టించాను చావండి అలా అనుకోలే, లేదు మళ్ళీ నూతన సృష్టిని తీసుకొస్తాను నోహ ద్వారా. మరి మీరు దాసరికంలో ఉన్నారా, లేదు నూతన సృష్టి తీసుకొస్తాను మోషే ద్వారా. మరి మీరు పడిపోయి ఉన్నారా, మరి దావీదు ద్వారా ఒక కొత్త రాజరికాన్ని తీసుకొస్తాను. మీ మనుషులన్నీ కుళ్ళిపోయి ఉన్నారా, మరి యేసయ్య ద్వారా ఒక కొత్త నూతన జన్మను నేను మీకు ఇస్తాను. మరి అపోస్తలుల ద్వారా మనుషుల్లో శక్తి ఉందని నేను నిరూపిస్తాను. హీ వాస్ డూయింగ్ వెరీ న్యూ థింగ్స్. మరి కొత్త విషయాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క యుగంలో దేవుడు కొత్త విషయాలు చేస్తూనే ఉన్నాడు. మరి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఈ యుగంలో ఇప్పుడు కూడా దేవుడు కొత్త విషయాన్ని చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. దిస్ ఈస్ ద రైట్ టైం టు బిగిన్ అ న్యూ బిగినింగ్. ఆమేన్. సో ప్రైజ్ గాడ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇన్ మై స్పిరిట్. ఆమేన్. సో మరి ఇది రైట్ టైం అనడానికి ఏంటి, ఇప్పుడు రైట్ టైం అంటే ఏంటి మనకు ఉదాహరణ అని అంటే, సో చూడండి, ఎక్కడ కొత్త బిగినింగ్ మొదలైనప్పటికీ అక్కడ పరిస్థితులు బాలేవు, పరిస్థితి చాలా డార్క్గా ఉన్నప్పుడు ఒక న్యూ బిగినింగ్ మొదలైంది. సో మళ్ళీ ఇఫ్ యు గో బ్యాక్ టు జెనిసిస్, ఆది కాండంలో వెళ్తే భూమి ఎలా ఉంది, భూమి అందంగా ఉంది, బాగుంది, కొత్తగా మొదలు పెట్టాడా కాదు. భూమి నిరాకారంగా ఉంది, భూమి శూన్యంగా ఉంది. మరి చీకటి అగాధ జలముల మీద కమ్ముకొని ఉంది. మరి ఆత్మదేవుడు అల్లాడిచే ఉన్నాడు. ఎక్కడన్నా పరిస్థితి బాగుందా, పరిశుద్ధాత్మ దేవుడన్నా సంతోషంగా ఉన్నాడా, లేడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అల్లాడుచున్నాడంట. మరి ఎలా ఉందంటే భూమి ఏమన్నా మంచిగా ఉందంటే నిరాకారం, అసలు ఆకారమే లేదు, శూన్యం, మొత్తం అగాధ జలముల మీద శూన్యము, చీకటి, ఎక్కడి కూడా బాలేదు. పరిస్థితి అంతా చీకటిమయమైనప్పుడు దేవుడు ఏం చేశాడు, న్యూ బిగినింగ్ ని మొదలు పెట్టాడు. హల్లెలూయా. మరి అందరూ అనుకున్నారు, సాతాను వీళ్ళందరూ కూడా అనుకుంటారు అయిపోయింది భూమి పని, చీకటే వేస్ట్ అయిపోయింది, మొత్తానికి ఇది మొత్తం ఏమంటారు శూన్యంగా నిరాకారంగా చేసేసాం, ఫినిష్ అనుకున్నారు. ఆ ఫినిష్ అనుకున్న టైంలో మరి దేవుడు ఏం చేశాడు, ఒక నూతన సృష్టిని దేవుడు తీసుకొచ్చాడు. మరి న్యూ బిగినింగ్ కి ఆ స్ట్రైకింగ్ పాయింట్ అవునా, న్యూ బిగినింగ్ ని తీసుకొచ్చేది, న్యూ బిగినింగ్ ని మొదలు పెట్టేది ఏంటంటే చీకటి. సో కొత్త ఆరంభమును మొదలు పెట్టేది ఏంటంటే చీకటి. భూమిని చీకటి ఆవరించి ఉందా, కొత్త బిగినింగ్ మొదలవుతుంది. ఆమేన్. సో మరి ఆది కాండంలో భూమిని చీకటి ఆవరించి ఉంది, పరిస్థితి భయంకరంగా ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అల్లాడే విధంగా పరిస్థితి ఉంది. దేవుడు ఒక నూతన సృష్టిని దేవుడు మొదలు పెట్టాడు. హల్లెలూయా. మరి నోవా కాలంలో కూడా పరిస్థితి ఎలా ఉందంటే చూద్దాం ఒక్కసారి. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే ఏం చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు. చెడ్డ పనులు అసలు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకనే చెడ్డ పనులు చేస్తున్నారంట. అంటే ఒక్కొక్కసారి అంట మనుషులు సాతానికన్నా చెడ్డ పనులు చేస్తారంట. సో సాతానే ఆశ్చర్యపోతున్నారండి, ఈ నరులేంది ఇంత భయంకరంగా పనిచేస్తున్నారని. సో చిన్నప్పుడు మాకు కథ చెప్పేవారు. సో ఏంటంటే, సో సాతాన్ అంటే దేవుడి సన్నిధిలో పోయి ఏడుస్తూ ఉందంట. అప్పుడు దేవుడు అడుగుతున్నా అంటే కథ, నిజంగా ఏ రిఫరెన్స్ అని అడగకండి, ఒక కథ చెప్తున్నా. సో వెళ్ళేసి సాతాన్ ఏడుస్తూ ఉంటే దేవుడు అడుగుతున్నాడంటే ఏంటి సాతానే ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటున్నాడంట. ఆయన చేతులు దండం పెట్టేసి, అయ్యా నువ్వు చేసిన మనుషులు ఉన్నారు కదా నాకంటే మించిపోయారు, చేసే పిచ్చి పని అంతా చేస్తారు, చేసే భయంకరమైన పని చేసేసి లాస్ట్కు నా పేరు వేస్తారు, నేనేం చేయట్లేదు వాళ్ళే చేస్తున్నారు, మొత్తం నాకన్నా భయంకరమైన పనులు వాళ్ళు చేసి అన్ని సాతాన్ చేసింది అంటారు, మరి చెయ్యని పనులన్నీ నా మీద వేసుకుంటున్నానని సాతాన్ ఏడుస్తున్నాడంటే. అలా ఉంది మనుషుల పరిస్థితి. సాతాను కన్నా ఒక్కొక్కసారి భయంకరమైన పనులు చేసే శక్తి మనుషులకు ఉంది, అంత భయంకరంగా ఉందంట చెడు పనులు. సో చెడు పనులు, చెడుతనము భూమి మీద గొప్పది, ఎలా అంటే చిన్నగా లేదు గొప్పగా ఉందంట. అక్కడితో ఆగిపోలేదు స్టోరీ. వారి హృదయం యొక్క తలంపులు చూడండి, దేవుడు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. ఫస్ట్ చూశాడు, మనుషులను చూశాడు, చెడ్డ పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, సరే వీళ్ళ హృదయంలోనికి వెళ్ళి చూద్దాం అనుకున్నాడంట. మరి హృదయంలోనికి వెళ్ళి చూసినప్పుడు ఆ హృదయం యొక్క తలంపులంట చెడ్డగా ఉన్నాయంట.
ఆ హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. ఏంటి అసలు వీళ్ళ హృదయం ఎందుకు ఇట్లా చెడ్డగా ఉంది? కనీసం వీళ్ళ ఆలోచన అయినా ఏమన్నా బాగుందా? కనీసం వీళ్ళు ఎలా ఊహిస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, వీళ్ళ ఆలోచన విధానం ఏమైనా బాగుందా అని దేవుడు వాళ్ళ ఆలోచనలను కూడా వెతికాడంట. చూడండి, వాళ్ళ తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వాళ్ళ ఊహ కూడా, అంటే ఏదైనా ఒక ఆలోచన కూడా చూద్దామంటే మంచి దొరకట్ల దేవుడికి. ఒక మంచి పని చూద్దామంటే దొరకట్లా. పోనీ హృదయంలో ఎక్కడైనా మూల కొంచెం మంచితనం ఉంటే ఆ మంచితనాన్ని పట్టుకొని వాళ్ళకి నేర్పించి, ఇది నాయన మంచి అని నేర్పించి మంచి చేసుకోవచ్చులే అని హృదయాన్ని చూస్తే హృదయంలో ఎక్కడ కూడా మంచి లేదంట. పోనీలే కనీసం మంచి బుద్ధి అయినా ఉందేమో, మంచి ఆలోచనలు ఉన్నాయేమో, అప్పుడప్పుడు మంచి ఆలోచనలు వస్తే ఆ మంచి ఆలోచనలను బట్టి వీళ్ళు మంచిగా చేసుకోవచ్చులే అని వెళ్తే ఎక్కడ మంచి ఆలోచన కూడా లేదంట. చూడండి, ఎల్లప్పుడూ ఎప్పుడు అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు ఆలోచిస్తే మరి మంచిగా ఉన్నప్పుడు పోయి వీళ్ళని మంచిగా చేసుకోవచ్చులే, మంచిగానే పరిస్థితి లేదు అక్కడ. ఒక్క క్షణము, ఒక్క సెకండ్ కూడా మనుషులు మంచిగా బ్రతకట్ల. అలా ఉంది పరిస్థితి నోవా కాలంలో. అంటే ఏంటి? పాపము కమ్ముకొని ఉంది, చీకటి కమ్ముకొని ఉంది, పాపము కమ్ముకొని ఉంది, భయంకరమైన పరిస్థితి కమ్ముకొని ఉంది. మళ్ళీ రాక్షస సంతానము వాళ్ళని ఏలుతా ఉంది. అంటే ఎంత భయంకరం చూడండి. ఇటు పన్నులు చూస్తే భయంకరము, హృదయం చూస్తే భయంకరము, తలంపులు చూస్తే భయంకరము. దేవుడు కూడా చాలా మంది అనుకుంటారు, సో ఈ పని చేయగానే అయిపోయింది అనుకుంటారు. నో, దేవుడు స్టెప్ బై స్టెప్ వెళ్తాడు. నువ్వు చెడ్డ పని చేసావా, దానిలో ఉన్న నీ బుద్ధి ఏంటి, ఆ బుద్ధి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, అన్నీ చూస్తాడు దేవుడు. మరి హృదయాలోచనలు, హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. మరి అంతరంగములను కూడా పరీక్షిస్తాడు దేవుడు. సో ఒక్కొక్కసారి మనం తెలియకుండా తప్పు చేస్తే మన అంతరంగం కరెక్ట్గానే ఉంటుంది. మన అంతరంగం కరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే మనం ఉద్దేశపూర్వకంగా చేయనప్పుడు, బలహీనతతో అనుకోకుండా జరిగినప్పుడు, నేను పాపం చేశాను అయిపోయింది నా పరిస్థితి అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఆ శుద్ధీకరణ అన్న తపన నీ హృదయంలో ఉంది కాబట్టి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా మరి తెలియకుండా చేశాను, మరి క్షమించేసా అంటే ఖచ్చితంగా ఆ పాపం కడిగివేయబడుతుంది. మరలా దేవుడు కనీసం గుర్తుకు కూడా తెచ్చుకోడు. సో దేవుడు ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. నోవా కాలంలో కూడా చూస్తే మొత్తం చీకటి, మరి భయంకరమైన చీకటి ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? దాన్ని ఇంకా భయంకరం చేసేసాడు. అవునా? మరి ఆల్రెడీ భూమి భయంకరంగా ఉందంటే అది ఇంకా భయంకరంగా అయిపోయింది. ఎలా భయంకరంగా అయిపోయింది? వరదలు వచ్చేసాయి, భూమి కింద నుంచి వరదలు వచ్చేసాయి, ఆకాశం నుంచి వరదలు వచ్చేసాయి, మరి ఫుల్గా భూమి మీద నీళ్ళు వచ్చేసి మొత్తం చీకటే. ఇంకా 40 రోజులు వర్షం పడుతుంటే సూర్యుడు బయటకు వస్తాడా? రాడు. చంద్రుడు బయటకు వస్తాడా? రాడు. నక్షత్రాలు ఉంటాయో ఉండవు. మొత్తం ఏముంది? మరి చీకటే. మొత్తం మేఘాలు ఆవరించుకొని ఉన్నాయి. మొత్తం మేఘాలు, ఆ కారు మబ్బు ఆవరించుకొని మొత్తం చీకటిమయం అయిపోయింది. ఇక మొత్తం చీకటి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నోవాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. మరి నోవాని జ్ఞాపకం చేసుకొని ఒక న్యూ బిగినింగ్ ని దేవుడు మొదలుపెట్టాడు. సో మొత్తం చీకటి, ఆది కాండంలో మొత్తం చీకటి, ఆ న్యూ బిగినింగ్ హ్యాస్ బిగిన్. మరి ఇప్పుడు నోవా కాలంలో మొత్తం చీకటి, ఆ న్యూ బిగినింగ్ హ్యాస్ బిగిన్. ఆమేన్. మరి మీరు భూమిని ఏలుడి, మరి భూమిని స్వతంత్రించుకొని, ఆ న్యూ బిగినింగ్ హ్యాస్ బిగిన్డ్. ఆమేన్. మరి ఐగుప్తిలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు కూడా పరిస్థితి ఎలా? చీకటి. దేవుడు ఏం చూశాడంటే వాళ్ళ ఏడుపును, వాళ్ళ మూలుగులను దేవుడు చూశాడంట. వాళ్ళు మూలుగుతున్నారంట. వాళ్ళు ఆ ఓర్చుకోలేని ఆ మూలుగులను దేవుడు చూసి, అంటే ఎలా ఉన్నారు వాళ్ళు? భారము చేత చీకటి కప్పబడినట్టు వాళ్ళ పరిస్థితి ఉంది. దాస్యరికమైన చీకటిలో ఉన్నప్పుడు అయిపోయింది మా పరిస్థితి, మేము మా పిల్లలు పిల్లల 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 పిల్లలు ఇందులోనే ఉండాలి అనుకున్న టైంలో మరి దేవుడు ఆ బర్నింగ్ బుష్ ద్వారా, మరి మండుతున్న పొద ద్వారా ఒక వెలుగును కుమరించి మరి మోషేను లేవనెత్తాడు. మోషే ద్వారా వాళ్ళ లోపలికి వెలుగు వచ్చింది. హల్లెలూయా. మరి మోషే ద్వారా వచ్చిన వెలుగు ఆగింది? అసలు ఆ వెలుగు ఆగల. బర్నింగ్ బుష్ దగ్గర, మండుచున్న పొద దగ్గర మొదలైంది వెలుగు. ఎల్లాడా ఎక్కడ వెళ్ళగానే అగ్నిస్తంభం, మేఘస్తంభం, మరి వాళ్లకు వెలుగు, మరి చీకట్లో వెలుగు. మరి ఆ యొక్క ఆలయం కట్టబడినప్పుడు, ఆ గుడారం కట్టబడినప్పుడు దాని మీదకి దేవుని మహిమ, సీనాయి కొండ మీదకి దేవుని మహిమ, మరి ఎరుకో గోడల దగ్గర దేవుడి మహిమ, మరి యోర్దాన్ దగ్గర దేవుడి మహిమ, ఎర్ర సముద్రం దగ్గర దేవుడి మహిమ. వెలుగు ఆగట్లే. ఒక్కసారి బర్నింగ్ బుష్ దగ్గర వెలుగు మొదలైంది, ఇంకా వెలుగు ఆగట్లే. హల్లెలూయా. ఆ వెలుగు వెలుగుతానే ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క మహిమతో. ద గ్లోరీ వాజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ఆ చీకటిలో ఎప్పుడైతే ఆ దాసరికమన్న చీకటిలో ఉన్నారో ఆ చీకటిలో ఆ వెలుగు వెలుగుతా ఉంది. సో ఆ బర్నింగ్ బుష్ ఎంతండి? ఇంత పొద వెలుగు చూసి వచ్చాడు ఆయన. కానీ అక్కడ కనిపించింది ఏంది? వీళ్ళు అడవిలోకి రాగానే ఒకటేసారి పెద్ద అది ఏంది? ఒక స్తంభం వచ్చేసింది. ఎలాంటి స్తంభం? అది ఆకాశం నుంచి భూమికి ఉండే స్తంభం, అగ్ని స్తంభం. బర్నింగ్ బుష్ ఎక్కడ, అగ్ని స్తంభం ఎక్కడ? మహిమ అధిక మహిమగా మారిపోయింది. హల్లెలూయా. అధిక 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 మహిమ. ఇంకంటే మనం చిన్నప్పుడు లెక్కలు వేస్తాం కదా, 2 స్క్వేర్, 2 to the power of 100, 2 to the power of 1000 అన్నట్టు 2 to the power of infinity. 2 to the power of infinity లాగా ఒక ఇన్ఫినిటీ పవర్, ఒక పెద్ద గ్లోరీ మేనిఫెస్ట్ అయింది. ఆ గ్లోరీ ఆగట్ల. గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ ఇంక్రీజ్ అవుతానే ఉంది.
సో మరి ఎక్కడ ఒక్క చీకటి, ఎక్కడి నుంచి మొదలైంది స్టోరీ? మూలుగు నుంచి మొదలైంది, అవునా? మరి నా జనులు మూలుగడని నేను చూస్తున్నాను, మోషే నువ్వు వెళ్ళాలా. మరి 3 అధ్యాయాలు అంటాడు, ఎక్సోడస్ 3 అధ్యాయం, నువ్వు వెళ్ళాలి, నేను చూశాను, నా జనులు ఏడుస్తున్నారు, నువ్వు వెళ్ళాల్సిందే, నేను పోను, నువ్వు వెళ్ళాలి, నేను డిసైడ్ అయినాను అంతే. మోషే మొత్తుకుంటాడు, నాకు నత్తి బాబు, నేను పోతే నన్ను ఫరో చంపేస్తాడు, అస్సలు ఒప్పుకోడు, క్యాండిడేట్ ఫుల్ భయపడతాడు, నువ్వు పోతావా దేవుడు బాగుంటుంది. సో ఇఫ్ యూ రీడ్ ఇన్ అ నైస్ వే, వీ కెన్ ఎంజాయ్ ద వర్డ్. దేవుడు చెప్పు, నువ్వు పోతావా బాబా, నేను డిసైడ్ అయ్యి, నువ్వు వెళ్ళాల్సిందే, ఇప్పుడు సైలెంట్గా వెళ్ళు, నేను నీకు కర్రిస్తున్నాను కదా, కర్రబట్టుకొని పో అంటాడు, వెళ్ళిపోతాడు హ్యాపీగా, అన్ని అద్భుతాలు జరిగిపోతాయి. ఆమె సో చూడండి, ఒక్కసారి దేవుడు డిసైడ్ అయ్యాడు. ఎక్కడి నుంచి మొదలైంది స్టోరీ అంటే ఆ చీకట్లో నుంచి మొదలైంది. దట్ ఈస్ అవర్ ఫోకస్. సో ఎప్పుడైతే వాళ్ళు మూలుగు మొదలు పెట్టారు, ఎప్పుడైతే ఆ చీకటి భారము వాళ్ళ మీద అధికమైందో దేవుడు డిసైడ్ చేశాడు, నేను మోషేని పంపాల్సిందే. ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తన వల్ల అయినా కాకపోయినా నేను పంపిస్తాను, నేను కార్యం చేస్తాను, అంతే, ఫినిష్, ఇట్స్ డన్, అయిపోయింది. దేవుడు కార్యం చేసేసాడు. సో ఆ చీకటి నుంచి ఒక కొత్త బిగినింగ్ మొదలైంది. హల్లెలూయా. సో మరి దావీదు కాలంలో ఆ న్యూ బిగినింగ్ ఎలా మొదలైందండి? సౌలు స్టోరీ చెప్తే దేవుడే పశ్చాత్తాపం, నేను ఎందుకన్నా సౌలుని రాజుగా చేశాను అనుకుంటాడు దేవుడు. ఈ దేవుడు ఒకటి చెప్తే ఆయన ఒకటి చెప్తాడు, దేవుడు ఒకటి చెప్తే ఆయన ఒకటి చేస్తాడు. బాబు మరి సమయాలు వచ్చే వరకు ఆగునాయనంటే నేను ఆగను, నేను ఇప్పుడే బలిస్తాను అంటాడు. వాళ్ళని చంపే, అమరీలను చంపే బాబు అంటే లేదు నేను తెచ్చుకుంటాను అంటాడు. అది చేయమంటే ఇది చేస్తాడు, అది చేస్తాడు, మళ్ళీ నేను కరెక్టే అంటాడు, మళ్ళీ పశ్చాత్తాపడు. ప్రార్థన చేయ బాబు అంటే సమయాలు నువ్వే నా కొరకు ప్రార్థన చేయంటాడు. మరి ఫిలిస్తీన్లు వచ్చి ఆ గొలియాతు వచ్చి చంపుతున్నప్పుడు పోయి దాచుకుంటాడు. మరి దావీదు వెళ్ళేసి చంపేస్తే ఆయన కోపం వచ్చేసి మరి దావీదును చంపాలనుకుంటాడు. చూడండి, ఎక్కడ కూడా మంచి బుద్ధిలా ఎంతగా చేశాడంటే ఇక సాతాను వచ్చి ఆయన నెత్తి మీద కూర్చుని అంతగా పనులు చేసేసాడు సౌలు. రాజు మీద సాతాను కూర్చున్నాడంటే రాజ్యం మీద ఏం కూర్చుంటుంది? సాతానే కూర్చుంటుంది, అవునా? మరి రాజు మంచోడైతే రాజ్యం బాగుంటుంది, మరి రాజు తెలివి కల్లోడైతే మరి మన జీడిపి పెరిగిపోతుంది. సో మన ఇండియన్ యొక్క కరెన్సీ అవన్నీ పెరిగిపోతుంది. సో కానీ రాజు సరిగ్గా లేకపోతే ఏమైతే మొత్తం పడిపోద్ది. మనది బంగ్లాదేశ్కి పడిపోయిందంట, నేను చూశాను మొన్న, ఆశ్చర్యపోయాను. అమ్మ, మనది బంగ్లాదేశ్ కన్నా డౌన్ అయిపోయిందంట మన జీడిపి, అంత భయంకరంగా ఉంది ఇప్పుడు ఇండియా పరిస్థితి. సో అలా మరి రాజు సరిగ్గా లేకపోతే ఏమైంది? జీడిపి పడిపోద్ది. అక్కడ కూడా రాజు మీద ఏమైంది? ఆ చీకటి కూర్చునేసరికి ఏమైంది? అక్కడ పడిపోయింది. అక్కడ కూడా అందరు రాజ్యం మీద మొత్తం చీకటే ఉంది. సో మొత్తం చీకటే. ఆ చీకటి ఉన్న పరిస్థితుల్లో దేవుడిని ఎవరు లేపాడు? హృదయానుసారుడైన దావీదును లేపాడు. హల్లెలూయా. మరి ఫిలిస్తీన్లను చంపేశాడు, మరి గొలియాతుని చంపేశాడు. దేవుడికి హృదయానుసారుడిగా బతుకుతూ దేవుని రాజ్యాన్ని స్థిరపరిచి మరి యేసయ్య కొరకు ఒక సింహాసనాన్ని ఆయన స్థాపించాడు. హల్లెలూయా. సో చూడండి, ఇదంతా కూడా ఏం చెప్తున్నానంటే చీకటి. సో భూమిని చీకటి ఆవరించింది. మరి జెనిసిస్లో నూతన సృష్టి మొదలైంది. సో నోవా కాలంలో చీకటి ఆవరించింది, నూతన సృష్టి మొదలైంది. ఐగుప్తీల కాలంలో చీకటి ఆవరించింది, నూతన సృష్టి మొదలైంది. మరి సౌలు కాలంలో చీకటి సాతాను ఆవరించాడు, మరి ఒక నూతన సృష్టి దావీదు ద్వారా మొదలైంది. నూతన సృష్టి అంటే నూతన ఆరంభము, సృష్టి కాదు, నూతన ఆరంభం. మరి యేసే సమయంలో కూడా ఇట్ వాస్ డార్క్. మరి యేసే సమయంలో కూడా మొత్తం చీకటి, మరి యేసే ద్వారా ఒక వెలుగు మొదలైంది. హల్లెలూయా. మరి ఈ వచనాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4:15. మత్తయి సువార్త 4:15. మరి యేసయ్య సాతాను చేత శోధింపబడిన తర్వాత సువార్త సేవను మొదలు పెడతాడు. మరి సువార్త సేవ గురించి ఇచ్చిన కమెంట్ అది, అవునా? యేసయ్య సువార్త సేవ ఎలా ఉందంటే ఇలా ఉందన్నమాట. ఒక్క వచనంలో మనకు అర్థమైంది. మత్తయి సువార్త 4:15. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. చూడండి, యేసయ్య వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఏంటి? చీకటి, మరణం, చీకటి ఆవరించి ఉంది, మరణ ఛాయ ఆవరించి ఉంది. చీకటిలో ఉన్న జనాలకి, మరణ ఛాయలో ఉన్న జనాలకి వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు కాబట్టి ఆ వెలుగును తీసుకొచ్చాడు. ఆ వెలుగును తీసుకొచ్చి అందరూ కూడా మరణ ఛాయలో ఉన్న వాళ్ళు వెలుగును చూసారంట. అంటే మరణించే వాళ్ళు లేస్తున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, మూగ వాళ్ళు మాట్లాడుతున్నారు, గుడి వాళ్ళు చూస్తున్నారు. మరి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అంగహీనులు, మరి కుష్ఠరోగం, ఈ కాళ్ళు చేతులు ముక్కు అన్ని ఊడిపోయిన వాళ్ళకి అన్నిటికీ మళ్ళీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. మరి మరణ ఛాయలో ఉన్న వాళ్ళు వెలుగు చూస్తున్నారు. యేసే వచ్చినప్పుడు ఏముంది? భూమి మీద చీకటి ఉంది. హల్లెలూయా. మరి భూమి మీద చీకటి ఉన్న సమయంలో ఏం జరిగిందంటే ఆ చీకటితో దేవుడు ముగించలేదు, ఒక నూతన ఆరంభాన్ని దేవుడు మొదలు పెట్టాడు. యేసే ద్వారా నూతన ఆరంభం, ఒక నూతన సృష్టి. క్రీస్తులో మీరు నూతన సృష్టి. క్రీస్తులో మీరు నూతన సృష్టి అన్నారు. క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో గనక మనం ఉంటే శిక్షా విధి లేదు. క్రీస్తులో ఉండకుంటే శిక్షా విధి ఉంటుంది. అది క్రీస్తులో ఉండకుండా నాకు శిక్షా విధి లేదు అని కొందరు ఎగురుతా ఉంటారు. అది కాదు, అసలు క్రీస్తులో ఉన్నావా లేవా అది మ్యాటర్.
క్రీస్తులో ఉంటే అబద్ధం చెప్పవు, క్రీస్తులో ఉంటే పాపం చేయవు, క్రీస్తులో ఉంటే నీతిగా ఉంటావు, క్రీస్తులో ఉంటే పరిశుద్ధంగా ఉంటావు. క్రీస్తులో లేకపోతే లోకం ఉన్నట్టుంటావు. క్రీస్తులో ఉంటే శిక్షా విధి లేదు, కరెక్టే. క్రీస్తులో లేకపోతే ప్రాబ్లం. క్రీస్తులో లేకుండా నాకు శిక్షా విధి లేదనుకుంటే అది వెర్రి విశ్వాసం అయిపోద్ది. సో మరి క్రీస్తులో మనల్ని పెట్టేసి దేవుడు ఏం చేశాడంటే ఒక నూతన సృష్టిగా దేవుడు మనల్ని తయారు చేశాడు. మరి తిరిగి జన్మించే అనుభవం, పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం, దేవుడి స్వార్థను మోసే అనుభవం, దేవుని రాజ్యంలో ఉండే అనుభవం, మరి పరలోక అనుభవం, ఇవన్నీ కూడా కొత్త, మొత్తం కొత్త సృష్టి. మరి యోహాను భక్తుడు అయితే వెళ్ళిపోయాడంట, పరలోకానికి వెళ్ళిపోయి అన్ని చూసేసి వచ్చేసాడు, మొత్తం రాశాడు, స్టోరీ అంతా రాశాడు. ఒక సినిమా మనం చూస్తాం కదా, ఆ రీల్ రాసినట్టు రాసేసాడు, మొత్తం స్క్రీన్ ప్లే అంటారు కదా, ఒక నాటకానికి, ఒక డ్రామాకి స్క్రీన్ ప్లే రాసినట్టు మొత్తం స్క్రీన్ ప్లే రాశాడు. ఇలా వంగారు, వాళ్ళ మట్టలు పట్టుకున్నారు, వీళ్ళు అలా పాడుతున్నారు, మొత్తం స్క్రీన్ ప్లే రాసేసాడు. ఏం స్క్రీన్ ప్లే? హెవెన్ స్క్రీన్ ప్లే రాశాడు ఆయన. హల్లెలూయా. పరలోక రాజ్య స్క్రీన్ ప్లే రాసేంత ఎత్తుకు దేవుడు ఎదిగింపజేశాడు. ఎక్కడ? యేసయ్య ద్వారా నూతన సృష్టి. హల్లెలూయా. మరి క్రీస్తు ద్వారా ఒక నూతన సృష్టి మొదలైంది, దాని ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మొదలయ్యాయి. దానితో స్టోరీ అయిపోలేదు. చూడండి, ఒక్కొక్కటి ఎంత ఎగ్జైటింగ్ ఉంది కదా సృష్టిలో. అరే ఇలా చేశాడు దేవుడు, ఇలా చేశాడు దేవుడు, ఇలా చేశాడు, ఒక్కొక్కటి ఎగ్జైటింగ్ అయిపోయింది అని అంటే యేసయ్య వెళ్ళిపోయాడు. ఇంకా అవునా, యేసయ్య వచ్చాడు, మరి మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి మరి చనిపోయినప్పుడు చీకటి, ఆ చనిపోయిన చీకటిలో నుంచి మరి పునరుత్థానం ద్వారా వెలుగుతో వచ్చాడు. మరి ఆ వెలుగుతో వచ్చిన తర్వాత మరలా ఆయన 40 రోజుల నుండి వెళ్ళిపోయాడు. మరి లోకమంతా ఏమనుకుంది? ఫినిష్ అనుకుంది. 120 మంది తప్ప మిగతా వాళ్ళు ఫినిషే అనుకున్నారు. ఎవరికేం తెలియదు. ఈ 120 మెంబర్సే ఎదురు చూస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు. మిగతా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళంతా యేసయ్య వచ్చాడు, ఏదో తమాషా చేశాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఇంకా ఈ క్రైస్ట్ యొక్క స్టోరీ అయిపోయింది. క్రిస్టియన్స్ అన్న స్టోరీ లేనే లేదు. ఇంకా ఈ యూదులు శిష్యులు తిరిగారు, ఇప్పుడు అంత స్టోరీ కథం అనుకున్నారు. మొత్తం చీకటి, మరి లోకమంతా చీకటి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. పేతురు లేవగానే మళ్ళీ కొత్త స్టోరీ మొదలైంది. 3000 మంది సంఘం మొదలైంది. హల్లెలూయా. ఒక మనిషి ద్వారా సంఘం మొదలైంది. మరి ఒక భయపడే వ్యక్తి ద్వారా. అవునా, మరి పేతురు ఒక హీరో కాదు, పేతురు బాగా భయపడే వ్యక్తి. యేసయ్య నాకు తెలియదు అంటాడు, మునిగిపోతాడు, ఆయన ఇష్టమే ఇష్టం. అలా పిరికిగా భయపడే ఒక వ్యక్తిని పట్టుకొని ఆయన ద్వారా దేవుడు ఒక నూతన సృష్టిని మొదలు పెట్టాడు. హల్లెలూయా. సో ప్రైజ్ గాడ్. మరి ఎక్కడైనా మనం సృష్టిలో, బైబిల్ హిస్టరీలో మనం మొత్తం చూస్తూ ఉంటే ఒక నూతన ఆరంభం ఎప్పుడు మొదలైందంటే మరి భూమిని చీకటి ఆవరించినప్పుడు నూతన ఆరంభం మొదలైంది. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. మరి ఇదంతా మనం ఎందుకు చదువుకుంటున్నాం అనంటే, ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు భూమిని ఏం ఆవరించి ఉంది? చీకటి ఆవరించి ఉంది. ఆమేన్. సో వి ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఇన్ని రోజులు చీకటి అంటే ఏడ్చాము, ఇప్పుడు వి ప్రైజ్ గాడ్. ఓ మై గాడ్, ఇప్పుడు చీకటి ఆవరించిందంటే ఇప్పుడు మనకు మహిమ రాబోతుంది, ఇప్పుడు నూతన ఆరంభం రాబోతుంది. ఆమేన్. మరి చర్చ్ హిస్టరీలో ఒక దేవుడు ఒక నూతన ఆరంభాన్ని, మరి ఈ కోవిడ్, మరి ఈ పాండమిక్ అనే ఈ చీకటి ఆవరించిన తర్వాత ఈ చీకటిలో నుంచి దేవుడు ఏం తీసుకురాబోతున్నాడు? ఒక నూతన ఆరంభాన్ని తీసుకురాబోతున్నాడు. ఆమేన్. ఒక కొత్త ఆరంభము మనకు రాబోతుంది. మరి ఏ విషయాల్లో, మరి ఎలా కొత్త ఆరంభం అంటే ప్రతి ఒక్క విషయంలో కొత్త ఆరంభం. పర్సనల్ లైఫ్లో తీసుకుంటే నీ యొక్క ఇండివిజువల్ లైఫ్లో కొత్త ఆరంభం, మరి సంఘం హిస్టరీలో కొత్త ఆరంభం, మరి స్పిరిట్ రలంలో కొత్త ఆరంభం, వీటన్నిటిలో కొత్త ఆరంభం రాబోతుంది. మరి ఏ ఏ విషయాల్లో కొత్త ఆరంభం వస్తుంది అనే దానికన్నా ఏం చేస్తే కొత్త ఆరంభం వస్తుంది అది ఫస్ట్ చూద్దాం. సో మరి ఎలా నోవానే ఎందుకు ఎన్నుకున్నాడు అది ఇప్పుడు అస్సలు పాయింట్కి ఇక్కడికి వచ్చాం. మరి నోవానే ఈ నూతన ఆరంభానికి దేవుడు ఎన్నుకున్నాడు. మరి మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు? మరి దావీదునే ఎందుకు ఎన్నుకున్నాడు? మరి యేసయ్యనే ఎందుకు ఎన్నుకున్నాడు? మరి పేతురునే ఎందుకున్నాడు? ఏంటి రహస్యం? వీళ్ళు నూతన ఆరంభానికి భూమి మీద ఇంతమంది ఉన్నారు. అవునా, మరి లక్షల మంది, కోట్ల మంది, ఇంతమంది ఉంటే పోయి పేతురుని పట్టుకుంటాడు, వెతికి మోషేని పట్టుకుంటాడు, అక్కడ పోయి మళ్ళీ నోవానే పట్టుకుంటాడు. ఎందుకు? ఏం జరుగుతుంది అసలు? వాట్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ దిస్ సెలక్షన్? ఈ సెలక్షన్ జరగడానికి కారణం ఏంటి? నోవానే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని మనం నేర్చుకుంటే ఇప్పుడు నూతన ఆరంభంలో గాడ్ ఈస్ గోయింగ్ టు బిగిన్ ఎ న్యూ బిగినింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ డిక్లేర్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఎందుకంటే ఐ నో ఇట్, దట్స్ ఇట్. తెలుసు, ఎందుకంటే దేవుడు ఆత్మలో బయలుపరిచాడు కాబట్టి. సో ఒక కొత్త ఆరంభము భూమి మీద మొదలవబోతుంది. మరి ఆ కొత్త ఆరంభము నీ నుంచి ఎందుకు మొదలు కావద్దు? మరి నా నుంచి ఆ కొత్త ఆరంభం మొదలు కావాలంటే మరి ఎలా ఉండాలి మనం అంటే లెట్ us go జెనెసిస్ 6:9. మరి ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. చూడండి, నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచెను. నోవహు నీతిపరుడు, నోవహు నిందారహితుడు, నోవహు దేవుడితో కూడా నడిచెను. అంటే దీన్ని కొంచెం నేర్చుకుందాం. నోవహు నీతిపరుడు అంటే ఏం చేశాడంటే, నీతి అంటే ఏంటంటే దేవుడు ఉద్దేశాలు ఉంటాయి కదా, దేవుడు ఉద్దేశాలు మనం నెరవేర్చడమే నీతి. అంటే సింపుల్గా అబ్రహాంని రా అన్నాడు, అది దేవుడు ఉద్దేశం, ఈయన వచ్చేసాడు, అయిపోయింది, అది నీతి. ఈయన పడవ కట్టమన్నాడు, కట్టేశాడు, దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చాడు, నీతి.
సో ఎవరైనా నీతిమంతులను ఎందుకన్నారు? దేవుడు చెప్పింది చేసేస్తే నీతి, అంతే. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వాళ్ళే నీతిమంతులు. సో మరి నోవా కూడా నీతిమంతుడు అని ఎందుకు? దేవుడి ఉద్దేశాలను ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఇంకొక విషయం, అంటే చెప్పినప్పుడు నెరవేర్చాడా, చెప్పకుండానే నెరవేర్చాడా అంటే అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే నిందారహితుడై ఉన్నాడు. నిందారహితుడు అని ఎప్పుడు అంటారంటే, నీ ఒక 10 సంవత్సరాల హిస్టరీని అంతా తీసి 10 సంవత్సరాల్లో నువ్వేం చేసావు, ఎలాంటి పనులు చేసావు, ఎలాంటి మాటలు మాట్లాడావు, ఎలాంటి క్రియలు చేసావు, ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నావు. ఇందాక చెప్పాడు కదా, వాళ్ళ పనులను చూస్తే చెడ్డగా ఉన్నాయి, వాళ్ళ హృదయాలను చూస్తే చెడ్డగా ఉన్నాయి, వాళ్ళ తలంపులు చూస్తే చెడ్డగా ఉంది. అంటే ఎంత లోతుకెళ్ళినా వాళ్ళు చెడ్డగానే ఉన్నారు. అలానే నోవాని కూడా చూస్తే పనులు మంచిగా ఉన్నాయి, నిందేం లేదు, అన్ని కరెక్ట్గా చేస్తున్నాడు. హృదయంలో చూస్తే అంత బాగుంది, మరి తలంపులు చూస్తే అంత బాగుంది. అసలు ఎక్కడ కూడా మచ్చ దొరకట్ల, మొత్తం నిందారహితంగా ఉన్నాడు. అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల హిస్టరీ ఎంత తీసినా కూడా ఆయన హిస్టరీ నిందారహితంగా ఉంది. ఏ విషయంలో నిందారహితంగా ఉంది? ఎందుకు నిందారహితంగా ఉంది అంటే, నింద అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా మనసులో ఒకటి ఉంది, అది నచ్చినట్లు మీరు చేయాలా, నేనేం చేస్తాను, మీ మీద నిందేస్తాను, అవునా? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రైట్ సైడ్ డ్రైవ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ చేస్తున్నారు, పోలీస్ అని వచ్చి ఏం చేస్తారు, మీకు తెలియదు, కొత్త దేశానికి వెళ్ళారు, లెఫ్ట్ అన్నారు, మరి మీకు తెలియట్లేదు, చేసేసారు అనేసరికి ఆ పోలీస్ ఆయన వచ్చి ఏం చేశాడు, నిందేశాడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నీకు తెలియదు కదా, మరి తెలియకుండానే ఎలా అంటే, నీకు తెలుసుకోవాలి, మరి తెలియకుండా ఎందుకు వచ్చావు అంటాడు. అంటే నింద ఎప్పుడు పడుతుంది? అక్కడ మనిషి, అంటే ఎవరైతే తీర్పు తీరుస్తాడో ఆ తీర్పు తీర్చే వ్యక్తి యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా నువ్వు వెళ్తే నీ మీద నిందపడుతుంది. సో నీకు తీర్పు తీర్చే వ్యక్తి ఒకడు, పోలీస్ ఆయనకు నచ్చినట్టు నువ్వు వెళ్తున్నావు అంటూ నిందలేదు, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ వెళ్తే, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తే నిందలేదు. అతను అనుకున్నట్టు అతను పెట్టిన రూల్ ప్రకారం వెళ్తున్నావు కాబట్టి నిందలేదు. అలానే మరి దేవుడి దృష్టిలో నింద లేకుండా ఉండాలంటే దేవుడు అనుకున్నట్టు మనం బ్రతకాలి. సో మరి నోవా జీవితంలో చూస్తే దేవుడు అనుకున్నట్టే ఉన్నాడు. మనుషుల తలంపులు ఇలా ఉండాల, నోవా తలంపులు చూస్తే అలా ఉన్నాయి, అరే నాలాగే ఉన్నాయి, అసలు నేను అనుకున్నట్టే ఉన్నాయి, నిందారహితుడు. మరి మనుషుల ఊహలు ఇలా ఉండాలా, వెళ్ళేసి నోవా ఊహలు చూశాడు, అరే కరెక్ట్గా నేను అనుకున్నట్టే ఉన్నాయి కదా, నిందారహితుడు. మరి మనుషులు ఇలా పనులు చేయాలా, దేవుడు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నోవాను వెళ్ళి ఆయన పనులు చూశాడు, మరి కేవలం దేవుడు అనుకున్నట్టే ఉంది, నిందారహితుడు. హల్లెలూయా. మరి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చాడు. నోవా నువ్వు పడవ చేయి, నెరవేర్చాడు, నీతిమంతుడు. నోవా వర్షం వస్తుంది, నమ్మాడు, నీతిమంతుడు. మరి నోవా లోకం మునిగిపోతుంది, నమ్మాడు, నీతిమంతుడు. మరి చెప్పిన విషయాలన్నీ ఒప్పుకున్నాడు, నీతిమంతుడు. మరి చెప్పకుండానే దేవుడి యొక్క హృదయాన్ని గ్రహించి బ్రతికాడు, నిందారహితుడు. హల్లెలూయా. మరి మొత్తం ఓవరాల్ లైఫ్ స్టైల్ చూస్తే ఏంటి, దేవుడు ఇక్కడ ఉన్నాడు, నోవా ఇక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుడికి ఏ ఉద్దేశం ఉందో నోవాకి అదే ఉద్దేశం ఉంది, దేవుడికి ఏ బుద్ధి ఉందో నోవాకి అదే బుద్ధి ఉంది. దేవుడికి ఎలాంటి తలంపులు ఉన్నాయో నోవాకి అలాంటి తలంపులే ఉన్నాయి. దేవుడు వచ్చి వెతుకుతా ఉంటే ఈ తలంపులన్నీ మ్యాచ్ అవుతున్నాయి, నిందేం కనబడట్లా. మ్యాచ్ కానప్పుడే నింద వస్తుంది. ఇక్కడ మొత్తం మ్యాచ్ అయిపోతున్నాయి, తలంపులు మ్యాచ్ అవుతున్నాయి, పనులు మ్యాచ్ అవుతున్నాయి, ఉద్దేశాలు మ్యాచ్ అవుతున్నాయి, ఎక్కడ కూడా డిఫరెన్స్ రావట్లా, నింద లేదు. అసలు నింద లేకుండా నిందారహితుడుగా ఉన్నాడు. అంటే ఏమైందంటే దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క మనస్సాక్షి, ఉద్దేశాలు ఎక్కడి నుంచి వస్తాయంటే కాన్షియన్స్ అంటారు. మనస్సాక్షిలో నుంచి ఉద్దేశాలు వస్తాయి, మనస్సాక్షిలో నుంచి ఊహలు వస్తాయి, మనస్సాక్షిలో నుంచి తలంపులు వస్తాయి. మరి దేవుడి యొక్క మనస్సాక్షి నోవా యొక్క మనస్సాక్షితో ఐక్యమైపోయింది. ఆమేన్. సో మరి దేవుడితో నోవా ఐక్యమై ఉన్నాడు. అందుకే 3వ క్యారెక్టర్ ఏంటంటే దేవునితో కూడా నడిచెను, నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుడి పనులను ఆయన చేశాడు, దేవుడు చెప్పిన మాట చేసేశాడు, నీతిమంతుడు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, నీతిమంతుడు. దేవుడు ఉద్దేశాల ప్రకారం బ్రతికాడు, నిందారహితుడు. మరి ఎందుకంటే ఆయన దేవుడితో నడిచాడు, దేవుడితో ఆయన ఉన్నాడు, అంటే దేవుడితో ఐక్యమై ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద సీక్రెట్. అందరిని వదిలేసి నోవాను ఎందుకు ఎత్తుపట్టుకున్నాడు అని అంటే ఆయన దేవుడితో ఐక్యమై ఉన్నాడు. మరి నోవా యొక్క మనస్సాక్షి దేవుని యొక్క మనస్సాక్షి ఏకమై ఉంది. దే క్యారీడ్ ఎ సేమ్ కాన్షియన్స్. ఇద్దరికి ఒకే మనస్సాక్షి, ఒకే ఉద్దేశాలు, ఒకే తలంపులు కలిగి ఉన్నాయి. దేవుడి లాంటి మనస్సాక్షిని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి నోవాను వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు. ఆమేన్. మరి నూతన ఆరంభము దేనితో మొదలైంది? ఒక స్పష్టమైన మనస్సాక్షితో మొదలైంది, ఒక క్రిస్టల్ క్లియర్ మనస్సాక్షితో ఒక నూతన సృష్టి మొదలైంది. మరి ఆదాముతో మొదలైనప్పుడు పాపం మంచి క్లియర్ మనస్సాక్షానికి, క్రిస్టల్ క్లియర్ మనస్సాక్షి ఆదాముతో మొదలుపెట్టినప్పుడు, మరి నోవా కూడా అలాంటి క్రిస్టల్ క్లియర్ మనస్సాక్షానికి ఉంది, మంచి మనస్సాక్షితో, ఒక నిర్మలమైన మనస్సాక్షితో మరి దేవుడు ఏం మొదలు పెట్టాడంటే ఒక నూతన సృష్టిని దేవుడు మొదలు పెట్టాడు. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. సో రోమీయులకు రాసిన పత్రిక 9:1, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. చూడండి, నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుంది. సో పరిశుద్ధాత్మతో అంటే ఈయన మనస్సాక్షి ఐక్యమైపోయిందంట.
పరిశుద్ధాత్మతో ఈయన మనస్సాక్షి ఐక్యమైపోయి వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్నారు. అంటే పరిశుద్ధాత్మ మాట వేరు, మనస్సాక్షి మాట వేరు. కాదు, పౌలులో పరిశుద్ధాత్మ మాట, మనస్సాక్షి మాట ఇద్దరు ఒకటే. ఇద్దరు ఎప్పుడు ఐక్యమవుతారు, ఇద్దరు ఒకటే మాట్లాడతారు, ఇద్దరు ఒకటే పని చేస్తారు. కాబట్టే మరి పౌలు ద్వారా ఒక నూతన గ్రేస్ అనేది దేవుడు మొదలు పెట్టాడు. ఒక న్యూ బిగినింగ్ ని పౌలు ద్వారా మొదలు పెట్టాడు. సో గ్రేస్ మరి కృప ద్వారా మనం రక్షింపబడతాం, కృప ద్వారా మనం నీతిమంతులం, మరి కృప ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. మరి ఆ కృపలో మనం ముందుకెళ్ళాలి, క్రీస్తులో ఆ కృపను వినియోగించుకొని మనం క్రీస్తులో ఉండాలని ఒక నూతన ఆరంభాన్ని దేవుడు మొదలు పెట్టాడు. ఆమేన్. మరి ఇప్పుడు కూడా భూమి మీద చీకటి ఆవరించి ఉంది. ఈ చీకటిలో నుంచి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నూతన సృష్టిని దేవుడు మొదలు పెట్టాలనుకుంటున్నాడు. ఆ నూతన సృష్టి మొదలు పెట్టాలి అని అంటే ఎవరి నుంచి మొదలు పెట్టాలి అంటే మరి ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు మనుషుల యొక్క హృదయాలను వెతుకుతున్నాడు. ఏం చేయడానికి? మీ హృదయాలు నిష్కల్మషముగా ఉన్నాయా? పౌలు అంటారు, దేవుని ఎదుటను మరి మనుషుల ఎదుటను నిష్కల్మషమైన మనస్సాక్షిని నేను కలిగి ఉన్నాను అంటాడు. మరి నిష్కల్మషమైన మనస్సాక్షిని ఎవరైనా కలిగి ఉన్నారా? మనస్సాక్షి ఉన్నా లేకున్నా ఆ తలంపులు ఉన్నాయా? నా తలంపు దేవుడి తలంపు డిట్టో సేమ్ టు సేమ్ అయిపోవాలా. దేవుడు ఏం ఆలోచిస్తాడో నేను అదే ఆలోచించాలి, దేవుడు ఎలా బ్రతుకుతాడో నేను అలానే బ్రతకాల, క్రీస్తును పోలి నడవాల, మరి పరిశుద్ధాత్మను పోలి నడవాల. పరిశుద్ధాత్మ నేను ఇద్దరం ఐక్యమైపోవాలి. పరిశుద్ధాత్మ ఒక ఆయన, నేను ఒక ఆయన, డిఫరెంట్ కాదు. నేను పరిశుద్ధాత్మ ఐక్యమైపోవాలి. నా తలంపు పరిశుద్ధాత్మ తలంపు ఒకటి కాదు, ఆయన తలంపు నా తలంపు ఏకమైపోవాలి. నా మనస్సాక్షి పరిశుద్ధాత్మతో సాక్ష్యం ఇవ్వాలి, మేము ఇలా బ్రతుకుతున్నామని. చూడండి 2 కొరింథీ 1:12, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషముగా మీ ఎడల నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. ఇలా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట. ఏమని? మీరు పరిశుద్ధులు, మీరు నిష్కల్మషంగా ఉన్నారని మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట. ఏ రకంగా? పరిశుద్ధాత్మ చెప్పినట్టు మేము నడిచాం, లోక జ్ఞానం బట్టి మేము నడవలేదు. లోకంలో చాలా జ్ఞానం ఉంది, కానీ పరిశుద్ధాత్మ జ్ఞానం బట్టే మేము మీకు బోధించామని మా మనస్సాక్షి మాకు సాక్ష్యం ఇస్తుంది. అంటే పరిశుద్ధాత్మతో మీ మనస్సాక్షి ఐక్యమైతే మీ ద్వారా మీ ఊర్లో, మీ ఇంట్లో, మీ ఉద్యోగంలో దేవుడు ఒక కొత్త బిగినింగ్ మొదలు పెడతాడు. హల్లెలూయా. మరి డార్క్ పీరియడ్లో అంటే ఉద్యోగాలు పోయాయి, ఆ ఉద్యోగాలకు వాళ్ళకి ఏం కావాలా? ఇప్పుడు కొత్త ఉద్యోగం కావాలి, ఒక కొత్త బిగినింగ్ కావాలా. మరి పెళ్ళిళ్ళన్నీ ఆగిపోయాయి, అవునా? మరి కోవిడ్ చేయబట్టి పెళ్ళిళ్ళు జరగట్లా. వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు పెళ్లి జరిగి మరి నూతన జీవితం మొదలవ్వాలి. సో బిజినెస్లు అన్నీ ఆగిపోయాయి, బిజినెస్ స్టార్ట్ అయ్యి ఒక నూతన బిగినింగ్ మొదలవ్వాలి. మరి మినిస్ట్రీలు అన్నీ ఆగిపోయిన మినిస్ట్రీలు రీస్టార్ట్ అయ్యి ఒక నూతన బిగినింగ్ మొదలవ్వాలి. సో మరి అన్ని కూడా ఒక బిగినింగ్, ఒక కొత్త బిగినింగ్, కొత్త మినిస్ట్రీస్ పైకి వచ్చే వాటికి ఏం కావాలి? ఒక న్యూ లెవెల్లోకి వెళ్ళి ఒక న్యూ బిగినింగ్ కావాలా. సో మరి దేవుడి రాజ్యం అంతా కూడా ఒక న్యూ బిగినింగ్ కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఒక న్యూ బిగినింగ్, కెరియర్, అందరు కెరియర్స్ ఆగిపోయాయి, ఒక న్యూ కెరియర్, ఒక న్యూ బిగినింగ్ మొదలవ్వాలి. మరి న్యూ బిగినింగ్ ఎప్పుడు మొదలవుతుంది? చీకటి తర్వాత ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుంది. హల్లెలూయా. మరి వాక్యం మొత్తం అదే చెప్తుందండి. ఆది కాండం నుంచి మొదలు పెడితే ఎక్కడ చీకటి ఉందో, చీకటి తర్వాత న్యూ బిగినింగ్ మొదలైంది. దట్ వాస్ గ్లోరియస్, అది మహిమకరంగా మొదలైంది. కానీ ఆ మహిమ నీ లోపల కూడా పనిచేయాలంటే నువ్వు ఎలా ఉండాలంటే క్రిస్టల్ క్లియర్ మనస్సాక్షి, మరి శుద్ధమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలి. శుద్ధమైన మనస్సాక్షి అంటే పరిశుద్ధాత్మతో ఐక్యమయ్యే మనస్సాక్షి కలిగి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుందండి నాకు శుద్ధమైన మనస్సాక్షి అంటే? చాలా సింపుల్, కృపలో సమస్తము సింపుల్. మోకరించి, అయ్యా నాకు శుద్ధమైన మనస్సాక్షి కావాలి, శుద్ధ హృదయం దయచేయి, శుద్ధమైన మనస్సాక్షి దయచేయి, నీ రక్తము చేత నా మనస్సాక్షిని ప్రోక్షించు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన రక్తము మన మనస్సాక్షిని ప్రోక్షిస్తుందంట, మన మనస్సాక్షిని నిర్మలము చేస్తుందంట. ఒక్కసారి మోకరించి నాకు నిర్మలమైన మనస్సాక్షి కావాలి అడగండి, దేవుడు ఇచ్చేస్తాడు. సో సింపుల్, అంతే. అడుగుడి మీకు ఇవ్వబడును. మరి లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఇవన్నీ ఇస్తే ఖచ్చితంగా మరి దేవుడు మీకు ఇవ్వడం, మీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మరి పరిశుద్ధాత్మ సంబంధమైన విషయాలను ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. సో నాకు నిర్మలమైన మనస్సాక్షి కావాలని అడిగితే దేవుడు ఆ మనస్సాక్షిని ఇచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్, అయ్యా నా మనస్సాక్షి పరిశుద్ధాత్మతో ఐక్యం అవ్వాలి. లోక జ్ఞానమును బట్టి నేను బ్రతకొద్దు, లౌకిక జ్ఞానమును బట్టి కాక పరిశుద్ధాత్మ జ్ఞానమునే బోధిస్తున్నాం. మరి దైవికమైన ఆత్మని మేము బోధిస్తున్నాం అని పౌలు చెప్పినట్టు మరి లోక జ్ఞానము నాకొద్దు, పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. పరిశుద్ధాత్మ చేత నేను ఐక్యం అవ్వాలి. యు డిసైడ్ ఇట్. మీరు డిసైడ్ అవ్వండి, నేను అలా ఉండాలని డిసైడ్ అయిపోండి. సో మీ నూతన బిగినింగ్ మొదలైపోద్ది. మీ ఉద్యోగం నూతన బిగినింగ్గా మొదలైద్ది, మీ మినిస్ట్రీ నూతన బిగినింగ్గా మొదలైద్ది, మీ పెళ్లిలో నూతన బిగినింగ్గా మొదలైతే ఏది కూడా మిమ్మల్ని అడ్డుకోలేదు. హల్లెలూయా. మరి కొత్త బిగినింగ్ కావాలంటే చీకటిలో నుంచి కొత్త బిగినింగ్ వస్తుంది. ఈ చీకటి దేనికి సూచన అంటే రానున్న కొత్త బిగినింగ్కి సూచన. హల్లెలూయా. అతి త్వరలో మనం ఒక కొత్త బిగినింగ్ని చూడబోతున్నాం. వెరీ సూన్. ఈ రోజు నేను న్యూస్ చదివాను, ద సైంటిస్ట్ ఆర్ టాకింగ్, వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. ద వ్యాక్సిన్ ఇస్ ప్రూవ్డ్.
వ్యాక్సిన్ ప్రూవ్ అయిపోయింది, ఇట్స్ గోయింగ్ టు కమ్ అవుట్. మరి అన్ని కంట్రీస్ కూడా ఆర్డర్ చేస్తున్నాయి. నవంబర్ ఎండింగ్ కల్లా మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది, డిసెంబర్లో వచ్చేస్తుంది. ఏమేన్ ప్రైజ్ గాడ్. సో యాజ్ గాడ్ సెడ్ మరి డిసెంబర్లో కల్లా నేను నా యొక్క వెలుగును చూపిస్తాను అన్నట్టు మరి డిసెంబర్లో కల్లా మరి దేవుడు తన వెలుగును చూపిస్తున్నాడు. సో మరి ఒక కొత్త బిగినింగ్ మొదలైంది. దిస్ ఈస్ ద టైమ్ టు వెయిట్ ఫర్ దట్ న్యూ బిగినింగ్. కానీ ఎలా? అదే చెత్త హృదయం వేసుకొని అదే మసిబూసుకున్నట్టు మాయ చేసే ఆ చెత్త మనస్సాక్షిని వేసుకుంటే న్యూ బిగినింగ్ మొదలు కాదు. ఎవరిదో న్యూ బిగినింగ్ మొదలైతే వాళ్ళ మొహం చూసుకుంటే మనం కూర్చోవాలి. అవసరమా మనకి? మనం ఏం చేద్దాం? మన మనస్సాక్షిని నిష్కల్మషంగా చేసుకుంటే, మన మనస్సాక్షిని నిర్మలంగా చేసుకుంటే దేవుడు నీ జీవితంలో నూతన బిగినింగ్ని మొదలు పెడతాడు. హల్లెలూయా. మరి నోవాను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, దేవుడితో నడిచాడు. సో నీతిమంతుడు. దేవుడు చెప్పిండు భయపడకంటే భయపడక, అంతే. ఇంకా సింపుల్, అదే నీతి. మళ్ళీ భయపడితే అది నీతి కాదు. భయపడకు అని వాక్యంలో వచ్చిందా? భయపడకు, దట్స్ ఇట్. నేను నిన్ను స్వస్థపరుస్తానని వాక్యంలో వచ్చిందా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ అనుమానపడకు, అది నీతి కాదు. వాడా అంటే వాడా, అంతే, ఇంకో డౌట్ లేదు, అదే నీతి. రా బయటికంటే వచ్చేసాడు, అంతే, అదే నీతి. నేను నిన్ను స్వస్థపరుస్తానంటే పరుస్తావా పడవా, అది నీతి కాదు. స్వస్థపరుస్తాను, ఎస్ లార్డ్ యు ఆర్ గోయింగ్ టు హీల్ మీ, అదే నీ నీతి. నీతివంతులుగా ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఎస్. ఏమేనండి, ఎందుకు అనుమానపడేది? అనుమానపడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. అనుమానపడే బదులు నమ్మి చూస్తే అయిపోలా? ఏదో నెగిటివ్ ప్రాక్టీస్ చేసే బదులు పాజిటివ్ ప్రాక్టీస్ చేస్తే అయిపోద్ది కదా. సో నమ్మి చూస్తే అయిపోద్ది. నమ్మి చూద్దాం. అవును, దేవుడు చేస్తా ఉంటున్నాడు, నమ్ముదాం, చూద్దాం ఏమైందో. లెట్ us see what God is going to do. సో చూద్దాం, నమ్ముదాం దేవుడు ఏం చేస్తాడని. ఒక్కసారి మీరు నమ్మేసి చూడండి, అది మీకు నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. మరి దేవుడి మనస్సాక్షి మీ మనస్సాక్షి పడడానికి కూడా ఇది ప్రిపరేషనే. ఎవరైతే నిందారహితంగా నడుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుడితో నడుస్తుంటారో వచ్చేసి కమ్ అంటాడు దేవుడు. అంతే. నోవా ఈనోక్ అన్నాడు కమ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎలైజర్ అన్నాడు కమ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. మనల్ని కూడా అంటాడు కమ్ అంటాడు, బూరతో మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. సో చూడండి, మరి చీకటి తర్వాత ఏమొస్తుందంటే ఒక కొత్త బిగినింగ్ వస్తుంది. నోవా ద్వారా దేవుడు కొత్త బిగినింగ్ ను మొదలు పెట్టాడు. మరి నీ ద్వారా, నా ద్వారా దేవుడు కొత్త బిగినింగ్ ను మొదలు పెడతాడు. నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవుడితో నడుస్తూ. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడే, రక్తం లేనప్పుడే, పునరుత్థానము లేనప్పుడే నోవా అంత నీతిమంతుడిగా ఉండగలిగితే, రక్తం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పునరుత్థాన శక్తి ఉంది, దేవదూతలు మనకు పనిచేస్తున్నారు. మరి యేసే మన కొరకు మొరపెడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మొరపెడుతున్నాడు. ఇంత స్టోరీ నడుస్తుంది మన వెనకాల. మనం ఎందుకు నీతిమంతులుగా ఉండలేం? మనం ఎందుకు నిందారహితులుగా ఉండలేం? పరలోకం అంతా మన కొరకు పనిచేస్తుంది, మనం ఎందుకు ఉండలేం? ఒక్క నిర్ణయం ఖచ్చితంగా మనం ఉండగలం. ఒక్క నిర్ణయం, అయ్యా నాకు నిర్మలమైన మనస్సాక్షి కావాలి, చెడ్డ తలంపులు వద్దు ప్రభా, ఓర్వలేని గుణము. ఎవరైనా మంచి చెప్తే ఓర్వలేను, ఎవరైనా మినిస్ట్రీ ఎదిగితే ఓర్వలేను, ఎవరైనా మంచి ఉద్యోగం వస్తే ఓర్వలేను, ఎవరైనా ఏదైనా చేస్తున్నట్టు తట్టుకోలేను, కలిసి వాళ్ళ మొహం కూడా చూడలేను. అంతగా నీ లోపల అసూయ అదంతా రేగిపోతా ఉంది. ఎందుకు మనకు అవసరం? అవన్నీ చెత్త వదిలేద్దాం. సో నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు అనుకునే అన్ని దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు నాలో ఉంటే, నేను నీలో ఉంటే సమస్తము నెరవేర్చబడుతుంది. సో నువ్వు కోరుకుంటే యువర్ విష్ విల్ బి ఫుల్ఫిల్డ్. నీ కోరికలు నెరవేర్చబడతాయి. సో నువ్వు ఆయన లోపల ఉండి, ఆయన మనస్సాక్షితో నువ్వు ఐక్యమైతే, ఆయన తలంపులతో నువ్వు ఐక్యమైతే, ఆయన తలంపులు నీలో ఉండి నీ తలంపులు ఆయనతో ఐక్యమైతే, సో నువ్వు అనుకున్నదంతా నెరవేర్చబడుతుంది. నీ జీవితంలో ఒక కొత్త బిగినింగ్ మొదలవుతుంది. హల్లెలూయా. మరి పాండమిక్ ద్వారా ఎంతమంది అయితే నష్టపోయారో, మరి ఎంతమంది అయితే చీకటిని చూసారో వాళ్ళందరికీ శుభవార్త. నోవా కాలంలో ఉన్న చీకటిలో నీతిమంతుడు, నిందారహితుడైన నోవా ద్వారా ఎలా ఒక కొత్త ఆరంభాన్ని మొదలుపెట్టాడో, దేవుడు నిన్ను నీతిమంతుడిగా, నిన్ను నిందారహితుడిగా తీర్చి నీ ద్వారా దేవుడు నూతన ఆరంభమును మొదలు పెట్టబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. లెట్ us గ్లోరిఫై గాడ్. మరి అందరం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, యేసే పరిశుద్ధ నామములో నీ సన్నిధికి వస్తున్నాం. అయ్యా, మా ద్వారా ఒక నూతన ఆరంభమును మీరు మొదలు పెడుతున్నందుకు వందనాలు నాయన. అయ్యా, ఈ చీకటిలో నుంచి ఒక గొప్ప ఆరంభమును మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, అనేక మంది వేదనలో ఉన్నారు ప్రభా, చీకటిలో వేదనలో ఉన్నారు ప్రభా. ఉద్యోగాలు పోయి ఏడుస్తున్న వాళ్ళని చూపిస్తున్నావు నాయన, అప్పుల బాధలో ఉండి వేదన పడుతున్న వాళ్ళని చూస్తున్నావు నాయన. మరి తండ్రి, మరి ఫైనాన్షియల్ క్రైసిస్ తట్టుకోలేక సూసైడల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని నువ్వు చూపిస్తున్నావు ప్రభా. వాళ్ళందరికీ నువ్వు నూతన ఆరంభం నువ్వు ఇస్తున్నందుకు వందనాలు నాయన. అవునండి, వాళ్ళకి హోల్డ్ ఆన్, డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్. మరి ఏది కూడా మీరు అఘాయిత్యం చేసుకోవద్దు. హోల్డ్ ఆన్ గాడ్. మరి దేవుడి మీద ఎదురు చూడండి, దేవుడి కొరకు ఎదురు చూడండి. ఆయన అద్భుతం చేయబోతున్నాడు. కేవలం ఈ రోజు మోకరించి, యేసయ్య నాకు నిష్కల్మషమైన మనస్సాక్షిని దయచేయి. అవునేసయ్య, నాకు నిష్కపటమైన మనస్సాక్షిని దయచేయి. నా మనస్సాక్షి నీ మనస్సాక్షితో ఐక్యమైపోవాలి ప్రభా అని ఒక్కసారి మోకరించి, మరి ఆ ఉద్దేశాన్ని, ఆ డెసిషన్ని మీరు తీసుకుంటే గనక నూతన ఆరంభము మొదలవడానికి నీ జీవితంలో రెడీగా ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి, అవును ప్రభా. మరి ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్న వాళ్ళకి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఆ చీకటిలో బాధపడుతున్న వాళ్ళకి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం.
ఆ సూసైడల్ అటెంప్ట్స్ తో బాధపడుతున్న వాళ్ళకి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. అవునండి, సూసైడల్ థాట్స్, ఆ డిప్రెషన్ వాళ్ళకి యేసు నామములో గద్దిస్తున్నాం, స్వస్థపడమని ఆజ్ఞాపిస్తున్నాం. అవునండి, ఆ నిరీక్షణ నాయన, పరిశుద్ధాత్మ యొక్క నిరీక్షణని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, బలమును నాయన కుమరిస్తున్నాం. అవునండి, ఆ నూతన ద్వారములు మీరు తెరుస్తున్నందుకు వందనాలు. అవునండి, మీకు ఫైనాన్సెస్ ఎక్కడెక్కడైతే క్లోజ్ అయ్యాయో మరి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. బీ గ్లోరిఫై గాడ్, గ్లోరిఫై గాడ్. మరి దేవుడు ఆ మూసుకుపోయిన ఆ యొక్క ఫైనాన్షియల్ ద్వారాలన్నింటినీ కూడా దేవుడు తెరుస్తున్నాడు. ఆ తెరుస్తున్న ద్వారములకే నిన్ను స్తుతిస్తున్నాం యేసయ్య. మరి ఆ ఫైనాన్సెస్ మీరు ఓపెన్ చేస్తున్నందుకు వందనాలు. అనుకోని విధముగా ప్రభా మా అవసరాలన్నీ మీరు తీరుస్తున్నందుకు మీకు వేలాది వేల వందనాలు యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. అవునేసయ్య, నీకు వేలాది వేల వందనాలు తండ్రి. అవునేసయ్య, మరి కెరియర్ విషయంలో బాధపడుతున్న వారికి గాడ్ ఈస్ గివింగ్ ప్రామిస్, హోల్డ్ ఆన్ ఫర్ ఫ్యూ డేస్, కొన్ని రోజులు. ఆ ఉద్యోగం పక్కన పెట్టేసి ప్రభా మనస్సాక్షి మీద, వాక్యం మీద దృష్టి ఉంచండి. ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మరి మనస్సాక్షి మీద, దేవుని వాక్యం మీద, ఆత్మ మీద ధ్యానం ఉంచండి, నీ ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. సో గాడ్ ఈస్ ప్రామిసింగ్. మరి దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మడమే నీతి. మరి నమ్ముదాం, దేవుడు ఇస్తానంటున్నాడు, నమ్ముదాం. మరి ద్వారాలు తెరుస్తా అంటున్నాడు, నమ్ముదాం. ఉద్యోగం ఇస్తా అంటున్నాడు, నమ్ముదాం. నీ యొక్క డిప్రెషన్ తీసేస్తా అంటున్నాడు, నమ్ముదాం. లెట్ us receive that promise in Jesus name. అవును తండ్రి, మరి నీ నామములో ఆ యొక్క వాగ్దానమును నాయన ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు కృప దయచేయండి. ఆ కొత్త బిగినింగ్ ని మీరు మొదలు పెడుతున్నందుకు వందనాలు యేసయ్య. మరి బర్నింగ్ బుష్ దగ్గర మొదలైన మహిమను ప్రభా అధిక మహిమలోనికి నువ్వు తీసుకెళ్తున్నందుకు నాయన, అధిక మహిమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. అయ్యా, వాగ్దానం మేము ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. ఎంతమంది అయితే మినిస్ట్రీలో ఉన్నారు, మరి మీ లోపల ఉన్న ఆ యొక్క మహిమను, మీ సంఘంలో ఉన్న మహిమను దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. దాన్ని బట్టి అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. అవునేసయ్య, ఆ మహిమను నాయన, మరి సంఘాల్లో ఉన్న మహిమను విస్తరింపజేస్తున్నందుకు వందనాలు యేసయ్య. అవునండి, మరి కోవిడ్ నుంచి ప్రభా మరి సి మినిస్ట్రీకి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నాయన, మరి ఆ ఏ తెగులు నీ గుడారం సమీపించదని నువ్వు వాగ్దానం చేశావు. ఇంతవరకు నాయన ఆ వాగ్దానం నువ్వు నెరవేరుస్తున్నావు నాయన. మరి సి మినిస్ట్రీతో అటాచ్ అయిన వాళ్ళు ప్రభా మరి వాళ్ళందరి చుట్టూ నువ్వు కంచె వేస్తున్నావు, నిన్ను స్తుతిస్తున్నాం. ఇక మీదట కూడా నువ్వు కంచె వేస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఆ వైరస్ పేరుతో పనిచేస్తున్న దురాత్మను యేసు నామములో గద్దిస్తున్నాం నేను. కోవిడ్ పేరు మీద పనిచేసిన అంధకార శక్తిని యేసు నామంలో గద్దిస్తున్నాం. నీ బిడ్డల జోలికి రాకుండా యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాం. అవునండి, ప్రతి ఒక్క బిడ్డని ఈ రోజు లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ యేసయ్య రక్తము చేత, అగ్ని చేత నాయన మరి కంచె వేస్తున్నాం తండ్రి. మరి సాతాను యొక్క క్రియలను లయపరుస్తూ నీ బిడ్డల చుట్టూ నాయన అగ్ని కంచెను, దేవదూతల కంచెను వేస్తున్నాం. అయ్యా ప్రభా, మరి పాండమిక్ నుంచి సాక్షులుగా నీ బిడ్డలు లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఎంతమందికి అయితే సిమ్టమ్స్ ఉన్నాయో ప్రభా, మరి కోల్డ్, కాఫ్, సీజనల్ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళకు భయం నుంచి వాళ్ళకు విడుదల దయచేయండి. ఆ కోల్డ్ ని, కాఫ్ ని యేసు నామంలో గద్దిస్తున్నాం. ఆ వైరస్ పేరు మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క అంధకార శక్తిని యేసు నామంలో గద్దిస్తున్నాం, వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. వి డిక్లేర్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. అవునండి, ఆ బ్యాక్ పెయిన్ చూపిస్తున్నావు ప్రభా, యు ఆర్ షోయింగ్ ద పెయిన్ ఇన్ ద బ్యాక్. మరి ఆ మెడ మీద నుంచి వీపులోనికి నొప్పి, యేసు నామములో ఆ నొప్పిని గద్దిస్తున్నాం, వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. వి డిక్లేర్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామంలో ప్రకటిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ యేసయ్య, నీకు స్తోత్రం. యేసయ్య, మరి హెర్నియా గురించి ప్రార్థిస్తున్నాం. యు ఆర్ షోయింగ్ సంబడీ సఫరింగ్ విత్ ద హెర్నియా పెయిన్. మరి హెర్నియా ద్వారా నొప్పి చేత బాధపడుతున్నారు. యేసు నామములో ఆ యొక్క అబ్డామినల్ వాల్స్ ని బలపడమని ఆజ్ఞాపిస్తున్నాం. ఆ హెర్నియాని లోపలికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ఇక మీదట బయటికి రాకుండా, ఇక మీదట మరి ఆ బలహీనమైన అబ్డామినల్ వాల్ నుంచి బయటికి రాకుండా అబ్డామినల్ వాల్ ని బలపడమని ఆజ్ఞాపిస్తున్నాం. అవునేసే, నీ దేవదూతలని, పరిశుద్ధాత్మ శక్తిని పంపించిన ఆయన ఆ యొక్క మజిల్ ఫైబర్స్ ని మీరు బలపరచండి ప్రభా. ఇక మీదట ఆ హెర్నియా పెయిన్ లేకుండా నాయన యేసు నామములో నా తండ్రి అయ్యా గద్దిస్తున్నాం ప్రభా. ఇట్ స్పెసిఫికల్లీ లెఫ్ట్ సైడ్, మరి లెఫ్ట్ సైడ్ ఉన్న హెర్నియా యేసు నామములో స్వస్థపడుతుంది. ఇప్పుడు వి డిక్లేర్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఆ లెఫ్ట్ సైడ్ లో ఆ పేగుల ద్వారా వచ్చి ఆ హెర్నియా నాయన యేసు నామములో గద్దిస్తున్నాం నాయన. మరి యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం. వి డిక్లేర్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక మీదట నాయన హెర్నియా బయటికి రాకుండా ప్రభా మరి అబ్డామినల్ వాల్ ని మీరు సంపూర్తిగా స్వస్థపరుస్తున్నందుకు మీకు వేలాది వేల వందనాలు. మరి కోవిడ్ విషయంలో మీరు సాక్షిగా బిడ్డలను నిలబెడుతున్నందుకు వందనాలు. ఈ రోజు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిలో ఒక కొత్త బిగినింగ్ ని మీరు మొదలు పెడుతున్నందుకు మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసు నామములో చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ప్రైజ్ గాడ్. ఐఎమ్ సో హ్యాపీ, మై న్యూ బిగినింగ్ ఇస్ రెడీ. ఆమేన్. మరి నా న్యూ బిగినింగ్ అయితే రెడీ ఉంది, మరి మీ న్యూ బిగినింగ్ కూడా రెడీగా ఉండాలి. సో బీ రెడీ, నమ్మండి, అంతే, అదే నీతి. దేవుడు చెప్తున్నాడు న్యూ బిగినింగ్. ఆమేన్, అదే నీతి. నీతి మంతులను వెతుక్కుంటూ దేవుడు వస్తాడు. మీ జీవితాల్లో కొత్త బిగినింగ్ ని దేవుడు మొదలు పెడతాడు. ఆమేన్. సో మీరు ఇంకా చర్చ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చర్చ్ అని మీ నంబర్, మీ పేరు పంపిస్తే మీరు రిజిస్ట్రేషన్ అయిపోద్ది. మరి హీలింగ్ సర్వీస్, మనకు మండే ఉండే హీలింగ్ సర్వీస్ ని మనం సండేకి షిఫ్ట్ చేసాం. 8 గంటల నుంచి 10 గంటల వరకు సర్వీస్ తర్వాత సండేకి షిఫ్ట్ చేసాం. కాబట్టి హీలింగ్ సర్వీస్ కొరకు ఎవరైనా జాయిన్ అయితే మరి చర్చ్ అని మీ పేరు, మీరు నంబర్ పంపించండి. మరి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం. మరి జాయిన్ అయిపోతే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతారు. మీరు ఆ హీలింగ్
క్లీనింగ్ సర్వీస్లో మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. ఓకే, సో ప్రైజ్ గాడ్. ఐ హోప్ దిస్ మెసేజ్ బ్లెస్డ్ యూ. మరి మెసేజ్ మిమ్మల్ని బ్లెస్ చేసింది అనుకుంటా, కొత్త హోప్ ఇచ్చింది అనుకుంటా, మరి షేర్ చేయండి. సో వాచ్ పార్టీ పెట్టండి. సో ఎవరో ఒకరికి ఆ హోప్ రావాలి. అవునా, చాలా మంది డిప్రెషన్లో ఉన్నారు. ఆ హోప్ నుంచి వాళ్ళు బయటికి రావాలి. మరి నా జీవితంలో ఒక కొత్త బిగినింగ్ మొదలైద్దని నమ్మాలి. సో మరి ఆ నమ్మే విధంగా లెట్ us do our work. Amen. సో ప్రైజ్ గాడ్. సో టీవీ ప్రోగ్రామ్, యూట్యూబ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. యు నో ఇట్, సి మినిస్ట్రీ. ఓకే, సో ప్రైజ్ గాడ్. ఐ క్యాచ్ యూ ఆన్ వెనస్డే. మరి వెనస్డే న్యూ సిరీస్ తో వీఆర్ గోయింగ్ టు మీట్ యూ. Amen. మరి ప్రైజ్ గాడ్. సో బాయ్, గుడ్ నైట్, సీ యూ.